హాయ్ అన్న. హాయ్ రాజు. ఇవాళ రేపు చాలా హ్యాపెనింగ్ వర్డ్, బజ్ వర్డ్ ఇంటర్న్షిప్. అవును, ఎందుకు ఇలా చేంజ్ అయింది? ఫస్ట్ క్వశ్చన్, అసలు నీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి? లేజీనెస్ పెరిగింది, కష్టపడి పని చేయడానికి ఇష్టపడట్లేదు. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి కంపెనీలో ఇట్లా చేస్తారు. పని చేస్తున్నాం అని క్రిటిసైజ్ చేయడం ఇది. ఏమీ రాని మట్టి ముద్ద, దాన్ని పిసికి బొమ్మ చేయాలి, కానీ ఆ బొమ్మ చేసేవాడు రూపాయి మాత్రం ఆర్జించదు. ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి పేరెంట్స్ అనుభవం చాలా చాలా అవసరం. నాన్న ఫనీ బీస్ విద్యా తీస్ లక్ష్మి అన్నారు మా తాతగారు. నీకు నిజంగా దమ్ము ఉంటే, నువ్వు విద్యాధికుడివి అయితే, నువ్వు చదువుకుంటే, నీకు జ్ఞానం ఉంటే, అన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్, బ్రహ్మాస్త్రం, ఇంటర్న్షిప్. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రశాంత్ కుమార్ సురభి. వెల్కమ్ టు కెరియర్ చాణక్య ప్రోగ్రామ్. ఇవాళ మనం 10th ఎపిసోడ్ చేస్తున్నాం. 10th ఎపిసోడ్లో టాపిక్ వచ్చేసి ఇంటర్న్షిప్ గురించి మాట్లాడబోతున్నాం మిస్టర్ ఫణిరాజ్ జాలిగామ గారితో. హాయ్ అన్న. హాయ్ రాజు. హలో. థ్యాంక్ యూ. ఇవాళ మీ టాపిక్ ఇంటర్న్షిప్ తెచ్చుకుంది. ఎస్, ఓకే. ఎందుకంటే మార్కెట్లో ఇవాళ రేపు చాలా హ్యాపెనింగ్ వర్డ్, బజ్ వర్డ్ ఇంటర్న్షిప్. అవును, ఇట్స్ ట్రెండింగ్ వర్డ్. ట్రెండింగ్ వర్డ్. ప్రతి ఒక్కరికి ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ అనేది మార్కెట్లో అందరూ తెలుసుకుంటున్న వాస్తవం. వాస్తవం, కరెక్ట్, వాస్తవం. నిజంగా అంటే చాలామంది ఇంటర్న్షిప్ చేస్తే కానీ ఐటీ ఇండస్ట్రీలో కానీ ఇంకా ఏ ఇతర ఇండస్ట్రీలో అయినా ఎంటర్ కావాలంటే ఇంటర్న్షిప్ చేయాలనేది మ్యాండేటరీ అయిపోయింది. అవును, అవును. ఎందుకు ఇలా చేంజ్ అయింది అనేది మీతో తెలుసుకుందామని. రైట్. సో ఇంటర్న్షిప్ అనేది ఇట్స్ ఎ ట్రెండింగ్ వర్డ్ రాజు. సో ఫర్ షూర్ దట్ యూ హ్యావ్ పిక్డ్ అప్. మనం కోడింగ్ ట్యూటర్లో కూడా మనము ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వాళ్ళకి ఇచ్చేది ఇంటర్న్షిప్పే. అవును. ఇంటర్న్షిప్ ద్వారానే మనం ఉద్యోగం కల్పిస్తున్నాం, కానీ మనం డైరెక్ట్ ఉద్యోగం ఎవరికి ఇస్తా అనట్లేదు. ఏ ఫ్రెషర్కి కూడా డైరెక్ట్ ఉద్యోగం అని మాట్లాడట్లేదు. మనం ఏమంటున్నాం, ఇంటర్న్షిప్ చేస్తేనే ఉద్యోగం అంటున్నాం. సో ఈ ఇంటర్న్షిప్ అనే దానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది, ఎందుకు ఇప్పుడు మార్కెట్లో వచ్చిందంటే రాజు, ఇది అర్థం కావాలంటే మనం కొన్ని సమాజంలో ఆల్రెడీ ఉన్న కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే ఇంటర్న్షిప్ ఎందుకు ఇంత టాప్లో ఉంది, ఎందుకు దానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది, ఎందుకు బజ్వర్డ్ అయింది అన్నదానికి ఒక సమాధానం వస్తుంది. భారతదేశం యొక్క బలం ఈరోజు మీకు మోదీ గారు ఎన్నో ప్లాట్ఫామ్స్లో చెప్పారు. భారతదేశం యొక్క బలం ఏంటంటే యువత. మనకు 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువత చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. మన 150 కోట్ల జనాభాలో మీకు 30-40% యువతనే ఉన్నారు. యువతనే మన దేశానికి బలం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు దీన్ని. సో మోదీ గారు ఫస్ట్ 2014 ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు చెప్తుండ్రు. మీకు ఒక చైనాని తీసుకున్నా, ఒక జపాన్ను తీసుకున్నా, ఒక డెన్మార్క్ని తీసుకున్నా, ఆ దేశాలన్నీ ఎక్కువ ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ అయిన పెద్దవాళ్ళతో ఆ దేశం ఉంది. అయితే రిటైర్మెంట్ అయిన పెద్దవాళ్ళతో దేశం ఉంటే తప్ప అంటే కాదు, వాళ్ళు అవసరం, వాళ్ళు ఎంతో కాంట్రిబ్యూట్ చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు. ఈరోజు జపాన్ అలా ఉందన్న అనుభవం కూడా ఉపయోగపడుతుంది. అవును, జపాన్ ఇవాళ అలా ఉందన్నా, చైనా అలా ఉందన్నా, ఏ దేశమైనా ఎదిగిందంటే వాళ్ళందరూ మరి ఆ పెద్దలు, ఆ వయోవృద్ధులందరూ చాలా కష్టపడ్డారు. కానీ ఒక ఏజ్ తర్వాత వాళ్ళు దేశానికి బరువే అవుతారు తప్ప వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడలేరు. ఒక 60-65 ఏళ్ళ తర్వాత వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, హెల్త్ పాలసీస్ వాళ్ళ కోసం తయారు చేయాలి, వాళ్ళ కోసం రకరకాల బెనిఫిట్స్ గవర్నమెంట్ డివైజ్ చేయాలి అంటే గవర్నమెంట్ మీద భారం. మరి ఆ భారం ఎక్కడి నుంచి తీరుతుంది అంటే ఆ దేశంలో యువత ఉండి, ఆ యువత పనిచేసి శ్రమించి కష్టపడి, ఆ యువత కనుక దేశాన్ని ముందుకు తీసుకెళ్తే, యువత కనుక డబ్బుని, బిజినెస్ని, ఉద్యోగాల్ని జనరేట్ చేస్తే అప్పుడు ఆ దేశం ముందుకెళ్తుంది. ఆ దేశంలో అప్పుడు వృద్ధులు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. అందుకే ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ పిల్లల్ని కనమని రష్యా, రీసెంట్గా రష్యా కూడా స్టార్ట్ అయింది. రష్యా పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తుంది. రష్యా 16 ఏళ్ళలో 14 ఏళ్ళలో నాకు కరెక్ట్గా గుర్తులేదు, 16 ఏళ్ళ పైబడిన ప్రతి యువతి ఒక పిల్లల్ని కంటే ఇంత డబ్బులు ఇస్తాం, మీ బ్యాంక్లో ఇంత డిపాజిట్ చేస్తామని రష్యా మొన్న 15 రోజుల కింద పాలసీ తీసింది. 15 డేస్ అవుతుంది. పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తారు ఆ దేశంలో. ఒకప్పుడు మన దేశంలో మీరు పిల్లలని కనకుండా సర్జరీ చేసుకుంటే డబ్బులు ఇచ్చేది, ఫ్యామిలీ ప్లానింగ్ అనేవాళ్ళు. దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకుంటే మా మమ్మీకి 25 రూపాయలు ఇచ్చారు. స్లోగన్ ఉండేది, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ఇకపై వద్దు. ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు అంటే స్టాప్, ఇకపై వద్దు. అది స్లోగన్ అప్పుడు గవర్నమెంట్ది.
సో యువత అనేది ఎంత ఎక్కువ ఉంటే దేశానికి అంత మంచిది. సో మన భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారు. అయితే యువత ఎక్కువ ఉన్నారు అన్నది ఒకటే సరిపోతుందా? మరి ఆ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా వద్దా? సో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి యువత ఉద్యోగాల వైపు వెళ్తేనే దేశం అనేది ముందుకు వెళ్తుంది. యువత ఉండి ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న సంపాదించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యువత అందరికీ లాభం ఏంటంటే అందరూ ఇద్దరు పిల్లలు ఒక్కొక్క పిల్లలు కావడం వల్ల ఇద్దరు తల్లిదండ్రులు ఇంతకుముందు జనరేషన్లో పనిచేసి ఉండడం వల్ల ఇది చైనాలో కూడా జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు జరుగుతుంది. చైనాలో ఏం జరిగింది రాజు? ఒక గమ్మత్తు జరిగింది చైనాలో. లాస్ట్ 60-70 ఏళ్లలో చైనాలో ఏం జరిగింది తెలుసా మీకు? తల్లి తండ్రి పనిచేస్తారు, ఒక్కడే పిల్లడు రూల్ ఆ గవర్నమెంట్. అక్కడ ఒక్క పిల్లడి కంటే ఎక్కువ కనడానికి లేదు. ఒక్కడి పిల్లడి కంటే ఎక్కువ కంటే నీకు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వరు, గవర్నమెంట్లో ఏ బెనిఫిట్ ఇవ్వరు, ప్రతి కాస్ట్ నీకు పెరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఒక్క పిల్లలకి పాపైనా బాబైనా ఒక్కళ్ళే కనడం అనే కాన్సెప్ట్లో ఆగిపోయారు. లాస్ట్ 60, 70, 80 సంవత్సరాల నుంచి చైనా, దాదాపు 1930-40 నుంచి కూడా. దీనివల్ల లాస్ట్ 3-4 జనరేషన్స్ ఏమని, తల్లి తండ్రి పనిచేస్తారు, ఒక్కడే కొడుకు. ఇక్కడ తల్లి తండ్రి పనిచేసినారు, ఒకటే కూతురు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ నలుగురి ఆస్తి ఈ ఇద్దరికి వచ్చింది. వీళ్ళిద్దరు కష్టపడి పనిచేసినారు, ఒక్కనే కన్నారు. నలుగురిది ఇద్దరిది 6గురి ఆస్తి ఒక్కడికి వచ్చింది. ఇలా లాస్ట్ 4-5 జనరేషన్స్ నుంచి ఇప్పుడు అక్కడ చైనాలో ఉన్న యువతకు విపరీతమైన డబ్బు రావడం వల్ల సోమరులైనరు, లేజినెస్ పెరిగింది, కష్టపడి పని చేయడానికి ఇష్టపడట్లేదు. మనం చెప్తుంటాం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయినరు. పని చేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకే మెర్సిడెస్ బెంజులు, బిఎండబ్ల్యూలు. నాగర చైనాలో అమ్మాయి పేరు చాలా గమ్మత్తుంటుంది, చాలా క్యూట్ ఉంటుంది అమ్మాయి పేరు. వాళ్ళు చైనీస్ నేమ్ ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ నేమ్ ఒకటి పెట్టుకుంటారు. ఇంగ్లీష్ నేమ్ ఏమో సమ్ ఎలిజబెత్ అని పెట్టుకుంది, చైనీస్ నేమ్ సమ్ హ్యువాంగ్ సూ అట్లేదో ఉంది అమ్మాయి. మనకు పలకరాదు. ఆ అమ్మాయి మా దగ్గర నేను టీసీఎస్లో చైనాలో బిజినెస్ ఫైనాన్స్ హెడ్గా పనిచేసినప్పుడు నా దగ్గర ఆ అమ్మాయి సమ్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 30-40 వేలకు పనిచేసేది. ఆమె టైంపాస్కి పనిచేసేది. ఆమె ఈరోజు బిఎండబ్ల్యూలో సరే బెంజ్లో వచ్చేది. మీకు అప్పుడు అన్ని అడ్వాన్స్డ్ ఫోన్లు, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కాస్టే $5,000 $6,000 ఉంటుంది. ఎందుకంటే జనరేషన్స్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులందరూ డబ్బులు ఇచ్చారు ఆమెకు, ఆస్తి అంతా వచ్చింది. సో ఇలా అయిపోయి ఇప్పుడు అక్కడ యువత మొత్తం ఇట్లా అయిపోయి అందరూ అడిక్ట్ అయిపోయి పని చేయక కష్టపడి ఇప్పుడు అక్కడ చైనా కష్టపడుతుంది. అండ్ ఇప్పుడు అందుకే ఇద్దరు కావాలి అని చెప్పి గవర్నమెంట్ మళ్ళీ రూల్ పెట్టింది. ఇప్పుడు చైనా మళ్ళీ ఏం చేసింది, ఇప్పుడు 4 years, కోవిడ్ కంటే 1 year ముందో 2 year ముందో పాలసీ తీసింది ఇద్దరు అని. ఎందుకంటే చైనాకి అర్థమైపోయింది ముసలోళ్ళు పెరుగుతుండ్రు, చిన్నోళ్ళు యువత తగ్గుతుంది, దేశం ఒకసారి ఏమవుతుంది, కుప్పకూలిపోతుంది రాజు, లిటరల్గా కుప్పకూలిపోతుంది. ఇన్కమ్ జనరేట్ కాదు. సో భారతదేశంలో యువత చాలా ఉంది. ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన కంపెనీలు భారతదేశంలో లేవా అంటే ఉన్నాయి. అండ్ యువత చదువుకోవట్లేదంటే మోస్ట్ ఆఫ్ ద యువత, చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోయింది. మోస్ట్ ఆఫ్ ద యువత చదువుకుంటారు, మినిమం డిగ్రీనో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్, బీటెక్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. అయితే యువతను ఫస్ట్ ఒక చిన్న మాట మాట్లాడు, ఈ యువతను ఉద్యోగాల వైపు మళ్లించకపోతే గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం అవుతుందంటే యువత చెడు మార్గాలను తొక్కడం మొదలు పెడుతుంది. చెడు అలవాట్లకు, వ్యసనాలకు అయిపోయి మీకు దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది, సోమరితనం పెరుగుతుంది, పనులు కావు, వ్యవస్థలు నిలిచిపోతాయి, కేసులు పెరుగుతాయి, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది, వాటి మీద బర్డెన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి అయిపోతుంది. ఇటు చూస్తే పారిశ్రామికంగా లేదా ఆర్థికంగా దేశం ఎదగాలంటే పని చేయాల్సిన వాళ్ళు పని చేయకపోవడం వల్ల మీకు ఇటు ఆర్థికంగా కూడా దేశం దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఇండివిజువల్గా చూస్తే ఆ యువతకు డబ్బు ఉంటుంది, తల్లిదండ్రులు సంపాదించారు, అమ్మా నాన్న గవర్నమెంట్ టీచరు, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒకళ్ళు టీచరు, ఒకళ్ళు ఇంకో డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అనుకోండి. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ మన తెలంగాణలో తీసుకుంటే చాలామంది లేడీస్ మీకు టీచర్ జాబులు కొట్టిర్రు. మస్తు మంది టీచర్ జాబ్స్ వచ్చినాయి లాస్ట్ 20 ఏళ్లలో. మా ఫ్రెండ్స్ ఎంతోమంది భార్యాభర్తలు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, టీచర్ జాబులు. ఈ గవర్నమెంట్ జాబులు చేసి ఆ జాబులు చేసి ఈ జాబులు చేసి డబ్బులు సంపాదించినంత పిల్లడికి ఇస్తే వాడికి డబ్బు ఉంది, కానీ దేశంకు డబ్బు రావడం ఆగిపోతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. కాబట్టి యువత ఉద్యోగాల్లోకి రావాలి, పాయింట్. అండ్ యువత చాలా ఉంది మన దగ్గర. ఈ యువత చెడుదారులు పట్టకుండా ఉద్యోగాల్లోకి రావాలి అంటే ఈ కార్పొరేట్లు ఉద్యోగాలు కల్పించాలి. ఈ కార్పొరేట్లు ఉద్యోగాలు కల్పించాలి. కంపెనీలు, గవర్నమెంట్ ఇవ్వలేదు జాబ్స్ కాబట్టి మెయిన్గా కార్పొరేట్, ఏ గవర్నమెంట్ మొత్తం మందికి జాబ్ ఇవ్వలేదు. మీకు అయినా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ప్రైవేట్ జాబ్ రావాలన్నా, కార్పొరేట్ జాబ్ ఇవ్వాలన్నా, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలన్నా మీకు మేజర్గా కావాల్సింది ఏంటి అంటే రాజు, ఫస్ట్ క్వశ్చన్, అసలు నీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి? ఎక్కడ ఇంటర్వ్యూ అయినా ఫస్ట్ ఇదే అడుగుతాం, ఎందుకు ఇవ్వాలి, నీకు ఏం పని వచ్చు. మనం పాత రోజులలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కూడా
అత్తగారు మామగారు పెళ్లి చూపుల్లో అడిగేది, నీకు వంట వచ్చా అమ్మా, ఇంటి పని వచ్చా అమ్మా అని అడిగేది. పని రాకపోతే మళ్ళీ కూర్చొని నేర్పించుకోవడం ఎవరు ఓపిక ఉంటుంది? నువ్వు 24 ఏళ్ళు మీ ఇంట్లో ఉండి అక్కడికే పనికి వంగని దానివి, నేర్చుకొని దానివి, మా ఇంటికి వచ్చి ఏం నేర్చుకుంటావు, ఎట్లా నేర్చుకుంటావు, ఎట్లా చేస్తావు, అదో టెన్షన్. నా కొడుకు నుంచి పెళ్లి చేస్తే నా కొడుకు ఏదో సుఖపడతాడు, వాడు పొద్దున పోయి ఆఫీస్కి సాయంత్రం వరకు వచ్చేసరికి మన నోట్లో 2 ముద్దలు పెడతావు అనుకుంటే, నీకు వంట రాదనుకో, వాడు వచ్చి ఏం చేయాలి అంటే ఫ్యామిలీ ముందుకు పోదు ఇక్కడ అట్లయితే. అందుకని అది అడిగేవాళ్ళు అప్పుడు. అలానే ఇక్కడ కంపెనీలు ఏం అడుగుతాయి అంటే, నీకు ఏం పని వచ్చు, ఏం చేయగలుగుతావు, నీకు నేను ఒక 10,000 20,000 30,000 జీతం ఇస్తే దానికి తగ్గట్టుగా ప్రతిఫలంగా నువ్వు నా కంపెనీకి ఏం పని చేస్తావు అని కంపెనీలు అడుగుతాయి. ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్ అయినా అడుగుతారు. నువ్వు ఏదైనా పని చేయాలంటే నీకు పని రావాలి. అయితే ఇన్ని లక్షల యువత బయటికి వస్తుంది కదా, ఇన్ని లక్షల మందికి కంపెనీలు ట్రైనింగ్లు ఇచ్చి స్కిల్స్ నేర్పించి వాళ్ళని ప్రయోజకులు చేసే బాధ్యత కంపెనీలు తీసుకోలేకపోతున్నాయి. కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశము వ్యాపారం చేయడం, వ్యాపారాన్ని లాభసాటిగా చేయడం. మీకు చాలామంది నన్ను లాస్ట్ 10 years నేను ఆంటర్ప్రెన్యూర్గా పనిచేస్తున్నాను కదా రాజు, చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసిండ్రు. వీళ్ళు 20,000 ఇస్తారు, వీళ్ళు 10,000 ఇస్తారు, తక్కువ జీతాలు ఇస్తారు ఈ కంపెనీ. నా పాత కంపెనీలో నన్ను కూడా చాలామంది యూట్యూబ్లో గూగుల్లో కామెంట్ రాసేవాళ్ళు. మాతో 3 సంవత్సరాలు బాండ్ రాయించుకుంటారు. ఏం చేసినా నేను ఉద్యోగాలు అయితే కల్పించిన, నేను నీకు ఒక ఉపాధి అయితే కల్పించిన, 5,000 రూపాయిదా 100 రూపాయల, నీకు ఉపాధి కల్పించేవాడు దేవుడు రాజు. ఉపాధి ఎవరు కల్పించాలి? ఉపాధి దొరకడమే ఎక్కువ. ఉపాధి దొరకడమే లేదు. నేను 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా నీకు 5 లక్షల రూపాయల క్యాపబిలిటీ ఉంటే పెళ్ళి పెద్ద కంపెనీలో జాబ్ కొట్టు, నేను ఆపింది ఎవరు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ఎందుకు కామెంట్స్ రాస్తున్నావు, ఎందుకు నువ్వు నీ చాతగానితనాన్ని ఫ్రస్ట్రేషన్లా మార్చుకొని డిప్రెషన్లా మార్చుకొని ఎదుటివాడికి వేలు చూపిస్తున్నావు. నీకు నిజంగా దమ్ము ఉంటే, నువ్వు విద్యాధికుడివి అయితే, నువ్వు చదువుకుంటే, నీకు జ్ఞానం ఉంటే నువ్వు వెళ్ళి ఒక ఉద్యోగం ఇవ్వు, నువ్వు కంపెనీ పెట్టు. పెట్టం. పని చేస్తున్నావు అని క్రిటిసైజ్ చేయడం ఈజీ, చాలా ఈజీగా మాట అనేయచ్చు. సో కమింగ్ బ్యాక్, కంపెనీలు ఇన్ని వేల లక్షల మందికి ఉద్యోగాలు ఉద్యోగం కోసం నైపుణ్యాలు నేర్పించలేవు. అండ్ నైపుణ్యం ఉన్నవాడికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయి. కంపెనీల యొక్క ఉద్దేశము, గవర్నమెంట్ యొక్క ఉద్దేశము వ్యాపారం చేసి లాభసాటిగా డబ్బు సంపాదించడం, దేశాన్ని, కంపెనీని, అన్నిటినీ, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం. వాళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు మనం యాజ్ ఏ యువత, యాజ్ సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల కుటుంబ వ్యక్తిగా, ఒక బాధ్యత గల కొడుకుగా, కూతురుగా, చదువుకున్న వ్యక్తిగా మనం యువత ఏం చేయాలి అంటే స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ చదువు, ఒక డిగ్రీ సంపాదించాలి. చేసావు, ఒక బీటెక్ చేసావా, ఒక బీఎస్సీ డిగ్రీ చేసావా, ఒక బీకామ్ చేసావా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ చదివావా, ఒక కంపెనీ సెక్రటరీ చదివావా, ఒక డాక్టర్ అయ్యావా, ఒక చదువు, ఒక డిగ్రీ కావాలి. డిగ్రీ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎటువైపు ఆలోచించాలంటే మేము పని నేర్చుకోవాలి, పనితనం నేర్చుకోవాలి. ఆ పనినే నైపుణ్యం అంటారు. నీకు ఏ పని వస్తుందో దాన్నే నీకు నైపుణ్యం, స్కిల్. ఇంగ్లీష్లో అయితే స్కిల్, తెలుగులో అయితే నైపుణ్యం. నీకు నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం లేకుండా నువ్వు ఉద్యోగం అడగలేవు. నిన్ను నువ్వు అందరిలో భిన్నంగా చూపించుకోగలగాలి కంపెనీస్కి. అయ్యా నన్ను హైర్ చేస్తే, నాకు ఉద్యోగం ఇస్తే నేను మీకు ఈ పని చేయగలుగుతా, నాకు ఈ పని వచ్చు కాబట్టి నేను ఈ పని చేస్తూ మీ దగ్గర మిగతా పనులు నేర్చుకుంటూ మీతో ముందుకెళ్తా, కంపెనీలు యాక్సెప్ట్ చేస్తే. నాకు ఏం పని రాదు, నువ్వే నన్ను కూర్చోబెట్టి జీతం ఇచ్చి నన్ను సాధు, నా జీవిత భారాన్ని నువ్వు మొయ్యి, నాకు నెలకు లక్షల జీతం ఇయ్యి, నాకు ఐఫోన్లు కొనియ్యి, నాకు కార్లు కొనియ్యి, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి, ఒక ఇల్లు ఫ్లాట్ కొనాలి, కారు కొనాలి. ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు చేయాలి? కంపెనీ ఏం కావాలి ఇలా చేస్తే? కంపెనీలు ఇంకోటి, మొన్న కూడా మన కంపెనీలో ఎవడో కామెంట్ పెట్టాడు, ఒక పనికిరాని వెధవ ఎవడో కామెంట్ పెట్టాడు. నిజంగా పనికిరాని వెధవేవాడు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి కంపెనీలో ఇట్లా చేస్తారు. నేను డబ్బులు సంపాదించడానికి కంపెనీ పెట్టిన, అసలు డబ్బులు సంపాదించడానికి పెట్టిన కంపెనీ ఏంటి? ఎవరైనా డబ్బులు సంపాదించడానికి కంపెనీ పెడతారు. ఏ బ్యాంక్ అయినా అసలు వీళ్ళు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చేది దేనికి? డబ్బులు సంపాదించడానికి. ఎవరినో ఉద్ధరించడానికి ఇక్కడికి వస్తలేడు కదా, రావట్లేదు. అట్లీస్ట్ మేమైతే మా దగ్గర ఉన్న డబ్బులతో వచ్చి ఇన్వెస్ట్ చేసి, రిస్క్ చేసి నీకు ఉద్యోగం ఇచ్చి మేము వ్యాపారం చేస్తున్నాం కదా. నువ్వైతే ఏమీ లేకుండా ఖాళీగా ఊపుకుంటూ డిగ్రీతో వచ్చి నాకు జీతం కావాలని అడుగుతావు కదా. ఖాళీగా ఊపుకుంటూ ఒక పనికిరాని డిగ్రీ చేతిలో పట్టుకొని వస్తావు కదా. ఆ డిగ్రీ నీకు 4 గీక్కోవడానికి కూడా పనికి రావట్లేదు కదా. ఆ డిగ్రీలో నువ్వేం చేసావు? స్కిల్స్ నేర్చుకున్నావా? 4 పనులు వచ్చా నీకు? 4 ముక్కలు ఇంగ్లీష్ వచ్చా? ఏమొచ్చు నీకు? ఏమీ రాని మట్టి ముద్ద, దాన్ని పిసికి బొమ్మ చేయాలి. కానీ ఆ బొమ్మ చేసేవాడు రూపాయి మాత్రం ఆర్జించొద్దు. ఎంత దిగజారిన ఆలోచన విధానం యువతకు వస్తుంది. అసలు నాకైతే చాలా బాధ అవుతుంది రాజు. అప్పుడప్పుడు నడుం కట్టి బయటికి వచ్చి నేను ఇది సాధిస్తా అని చెప్పి వచ్చి చెయ్యి. నువ్వు
ఎంతోమంది నీలాంటి యువత ఎన్నో ఆవిష్కరణలు చేస్తుండ్రు వేరే దేశాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త లాంగ్వేజ్లు కనిపెడుతుండ్రు, కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెడుతుండ్రు, ఏఐలో కోడ్ రాస్తుండ్రు, లేకపోతే చిన్న చిన్న వస్తువులు కనిపెడుతుండ్రు, లేదా వాళ్ళు పోయి పరిశ్రమలలో పని చేస్తుండ్రు. ఇక్కడ యువత ఏం చేస్తుందంటే ఎవడన్నా ఏదో చేయాలి, నా లైఫ్ను కంపెనీలు ఉద్ధరించాలి. మన కంపెనీలో మొన్న ఒకరిని మనం ఫైర్ చేసినాం తెలుసా, మీకు గుర్తుందా? అక్కడ జగిత్యాల వాడు వేస్ట్ ఫెలో, నిజంగా యాటిట్యూడ్, విపరీతమైన యాటిట్యూడ్. 18 ఏళ్ళు కూర్చోబెట్టి నేర్పించినాం. మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడింది యాటిట్యూడ్ గురించి, ఇంపార్టెంట్ కంపెనీస్లో. 18 months కూర్చోబెట్టి నేర్పిస్తే 15,000 జీతం తీసుకుంటూ మనమే ఇన్వెస్ట్ చేసినాం స్కిల్స్కి. కానీ విపరీతమైన యాటిట్యూడ్, యాబ్సెంటిజం, అబ్స్కాండ్, ఇంకా హక్కులు మాట్లాడతాడు, ఇంకా కంపెనీకి వెళ్ళి చూపిస్తాడు. యువత అది మారాలి, యువత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. సో కమింగ్ బ్యాక్, మనం కంపెనీ విషయానికి వచ్చినప్పుడు కంపెనీలు ఏమంటున్నాయంటే మాకు స్కిల్స్ ఉన్న వ్యక్తులు కావాలి. స్కిల్స్ ఉన్న వ్యక్తులు ఉంటే మేము ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, వందల వేల లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి కంపెనీలు రెడీ ఉన్నాయి. వ్యాపార అవకాశాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఇప్పుడు చైనా తర్వాత నెక్స్ట్ ఏ దేశం అంటే దాన్ని భారతదేశం అనకుండా నెక్స్ట్ చైనాను అంటున్నారు రాజు. అంటే చైనా తర్వాత ఏ దేశం అంత గొప్పగా ఉంది, ఆల్టర్నేట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది లాస్ట్ 3 years నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే చైనా రకరకాల విధానాలను ఎంచుకుంటుందో, అన్ని దేశాలలోంచి డేటా దొంగతనం చేయడం, మన ఫోన్లో చైనా నుంచి మీరు ఫోన్ వాడితే వాడు సర్వర్ అక్కడ పెట్టుకొని మన డేటా అంతా దొంగిలిస్తుండ్రు, మన రహస్యాలు, మన దేశ రహస్యాలు తీసుకుంటుండ్రు. ఇలాంటివన్నీ చేయడం వల్ల భారతదేశం చాలా టైట్ చేస్తుంది. మిగతా దేశాలకు కూడా చైనా మీద సస్పిషన్ వచ్చింది. వచ్చేసరికి ఏం చేస్తుండ్రు, మిగతా అన్ని దేశాలు కూడా ఈ చైనా మీద ఎన్ని రోజులు డిపెండ్ అవుతాం, సో నెక్స్ట్ ఏ దేశం అని చెప్తే ప్రతి ఒక్కరికి భారతదేశమే కనిపిస్తుంది. ఈ భారతదేశంలో వ్యాపారానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, మన మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అని పెట్టారు, రైట్. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని పెట్టారు. అంటే మీరు ఏదైనా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తా అంటున్నారు. మనకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయబోతున్నారు August 1 నుంచి. కంపెనీలని ఉద్యోగాలు ఇవ్వమని గవర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నాయి. ఇవన్నీ ప్రోత్సహించి కంపెనీలు చేస్తే కంపెనీలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది. అయితే ఎవరికి ఇవ్వాలి, ఇన్ని లక్షల కోట్ల మందిలో ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికైతే నైపుణ్యాలు ఉన్నాయో వాళ్ళకే ఇస్తామంటున్నాయి కంపెనీలు. మనం ప్రతి వారం పేపర్లో చూస్తుంటాం, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ స్కిల్స్ లేక వీళ్ళని తీసుకోవట్లేదు. సో ఆ స్కిల్స్ రావాలి, కంపెనీలు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, యువత ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, స్కిల్స్. ఈ స్కిల్స్ పెంచుకోవడానికి ఇప్పుడు యువత ఎవరైతే తల్లిదండ్రులు, ఇప్పుడు మీరు మన కోడింగ్ ట్యూటర్లో కూడా చూస్తే ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని లిటరల్గా చెయ్యి పట్టుకొని నడిపించి మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర ఇంటర్న్షిప్లో జాయిన్ చేసిపోతున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు మేలుకున్నారో, ఏ తల్లిదండ్రులు అయితే బాధ్యత కలిగి ఉన్నారో, ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల జీవితం గురించి ఓనర్షిప్ తీసుకొని, రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఆలోచించి వాళ్ళ కోసం వీళ్ళు ఒక అడుగు ముందుకేసి చేయాలనుకుంటున్నారో, అలాంటి అందరి తల్లిదండ్రులు మనలాంటి కంపెనీలను వెతుక్కొని అక్కడికి తీసుకెళ్ళి పిల్లల్ని జాయిన్ చేసి ఇంటర్న్షిప్లో జాయిన్ చేస్తున్నారు. మీరు ఎంతోమంది తల్లిదండ్రులు చూసిండ్రు, మాట్లాడారు. ఒక విషయంలో ఎక్కడ హ్యాపీ అవుతాను నేను అంటే, చాలామంది ఇప్పుడు 4th year గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాకముందే వాళ్ళకి ఇంటర్న్షిప్ చేయాలని ఏదైనా కంపెనీని చూసుకొని వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ ముందే మేల్కుంటున్నారు. కొంతమంది ఒక 2-3 years 4 years, నిన్న ఒక అతను ఫోన్ చేశాడు నాకు, 2019 పాస్ అవుట్ అతను. ఇప్పుడు ఫోన్ చేసి నేను UK అటు వెళ్ళొచ్చాను, ఇప్పుడు నాకు జాబ్ కావాలి అంటే చాలా 6 years ఆల్రెడీ పెళ్ళయింది, జాబ్ లేదు. అప్పుడు UK వెళ్ళి పెళ్ళి చేసుకున్నారు. సో ఇప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఇలా ఉన్నారో ఈ తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని, ఇంతకుముందు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎక్కడి వరకు ఉండే అంటే డిగ్రీ చదివించే వరకే ఉండే. ఇప్పుడు కూడా చాలామంది ఇంకా అదే నిద్రలో ఉన్నారు, అదే నిద్రావస్థలో, అదే అపోహలో, అదే మాయలో ఉన్నారు. మేము డిగ్రీ చదివిపించాలి, మా కొడుకుని బీటెక్ చదివిపించాలి, MCA చదివించాం, డబ్బులు పెట్టాం, డిగ్రీ అయిపోయింది, జాబ్ వాడు చూసుకోవాలి అనుకుంటుంటారు. నా పని అయిపోయింది, వాని బాధ్యత అనుకుంటారు. కాదు, మీ అబ్బాయి మీ అమ్మాయి బీటెక్ చదివినంత మాత్రాన వాళ్ళకు కావలసిన పరిపక్వతనో, ఆలోచన విధానమో, మెచ్యూరిటీయో ఇంకా వచ్చినట్టు కాదు. వాళ్లకు యుక్తాయుక్త విచక్షణ ఇంకా రాదు, అంటే కామన్ సెన్స్ ఇంకా బాగా పరిపక్వత చెందదు. ఏది మంచి ఏది చెడు తెలియదు. అసలు మన కంపెనీలకి అందరు పేరెంట్స్ కూడా రమ్మని మన కోడింగ్ ట్యూటర్ ఓరియంటేషన్ అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అన్ని ఇస్తారు. మన కంపెనీలో మీరు ఒక్కళ్ళని చూపించండి, తల్లిదండ్రులు రాకుండా మనం ఎవరికన్నా మనం ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇస్తామా, ఇంటర్న్షిప్ ఇస్తాం? అస్సలు ఇవ్వం. తల్లి తండ్రి రావాలి. సో తల్లిదండ్రి ఏమనుకుంటున్నారు మన సమాజంలో అంటే,
మేము డిగ్రీ చదివిస్తే చాలు, డిగ్రీకి 4 లక్షలు పెట్టినాం, 5 లక్షలు పెట్టినాం, 10 లక్షలు పెట్టినాం. కొందరు పెయిడ్ సీట్లు పెడతారు కదా, ఏదో అంటే ఏమంటారు రాజు, డొనేషన్ ఏదో అంటారు. అవును. డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ చదివిస్తారు. మేము 10 లక్షలు కట్టినాం, 20 లక్షలు కట్టినాం, 5 లక్షలు కట్టినాం, లేకపోతే ఇంత డబ్బు పెట్టి చదివిపించినాం, ఇంకేం చేస్తాం, మా పని అయిపోయింది, ఇక వాడు సంపాదించి మాకు ఇవ్వాలి. లేదు, వాళ్ళకి ఇండస్ట్రీలో వాళ్ళు చదువుకున్న చదువులో ఉపాధి పొందాలంటే, దానికి సంబంధించిన ఉపాధి పొందాలంటే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఎలా ముందుకెలా తెలియదు. తల్లిదండ్రులే ఓనర్షిప్ తీసుకోవాలి. తీసుకొని ఈ స్కిల్స్ అంటే ఏంటి, ఇవి మా పిల్లలకు ఉన్నాయా, వచ్చా, వీడికి ఏమైనా ఎవడైనా నేనే ఉద్యోగం ఇస్తే నా 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 అబ్బాయి కానీ నా కూతురు కానీ పని చేయగలుగుతారా. సపోజ్ ఒక తండ్రి అకౌంటెంట్ అనుకోండి, పాప కూడా బీకామ్ చదువుకుంది అనుకోండి. ఓకే అమ్మ, నాకు ఒకసారి బ్యాలెన్స్ షీట్ రాసి చూపించు, ఒక కంపెనీ సినారియో ఇచ్చి, ఓకే ట్యాక్సేషన్ సినారియో ఇచ్చి, నువ్వు ట్యాక్స్ ఎట్లా కంప్యూట్ చేస్తావు అని అడుగు. ట్యాక్స్ ఎట్లా కంప్యూట్ చేస్తావు, రైట్, అసలు ఫైలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఐటీఆర్ ఫామ్ ఏంటి, ఓకే ఫైనాన్స్ బడ్జెట్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి ఎవ్రీ ఇయర్ జరిగే ఫైనాన్స్ బడ్జెట్కి, ఫైనాన్స్ యాక్ట్ ఏదైతే ఫైనాన్స్ బిల్ పాస్ అవుతుందో ఆ బిల్కి మధ్య సంబంధం ఏంటి, అసలు ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటి. నువ్వు తండ్రివి కదా, నువ్వు అకౌంటెంట్గా గుమాస్తాగా చాలా సంవత్సరాలు చేస్తున్నావు కదా, మీ అబ్బాయిని అడుగు. ఇవేమి తెలుసుకోకుండానే మావాడికి బీకామ్ అయిపోయింది, జాబ్ రావాలి, మావాడు ఎంకామ్ చదివిండు, నాకంటే పెద్దగా చదివిండు, డిగ్రీ వాడికి రావాలి. ప్రతి తల్లి తండ్రి కూడా ఎక్కడే ఉంటారంటే రాజు, ఏ తల్లిదండ్రి నేను చూడలేదు మా పిల్లవాడికి వాడికి కావాల్సిన స్కిల్స్ లేవు అని అనుకోరు. వాడు చాలా ఇంటెలిజెంటు, చాలా స్కిల్డ్, ఆపర్చునిటీస్ లేవంటారు. అరే చాలా స్కిల్డ్ అయితే కంపెనీలు ఎదురు చూస్తున్నాయి భయ్, మీ పిల్లల కోసం ఎదురు చూస్తున్నాయి కంపెనీ, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను మా పాపకు చెప్తా రాజు, నా కూతురుకి చెప్తా, అది నా దగ్గర చాలా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ప్రతి విషయంలో గెలుస్తుంది, నా దగ్గర నా భార్య దగ్గర గెలిచి ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ ఇంటెలిజెంట్ అంటుంది. నేను ఒక తండ్రిగా, మీ అమ్మ ఒక తల్లిగా, నువ్వు చెప్పిన ప్రతిదీ వినడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ, మేము నిన్ను యాక్సెప్ట్ చేయడానికే ఇక్కడ కూర్చుంటాం. కాబట్టి నువ్వు ఏది వాదించినా నువ్వే గెలుస్తావు. ఇదే వాదన, ఇదే స్మార్ట్నెస్ బయటికి వెళ్ళి స్ట్రీట్లో చూపించు, ఒక్కరి మీదనైనా గెలిచి నా దగ్గరికి వచ్చి చూపించు వాదనలో. వాళ్ళు ఎందుకు నీ మీద నిన్ను గెలవనిస్తారు, వాళ్ళ తెలివి చూపిస్తారు. అక్కడ నీ యొక్క నిజమైన సామర్థ్యం తెలుస్తుంది. ఇంట్లో అమ్మ నాన్న ఏంటి రాజు, ఏది చెప్తుంది నమ్ముతారు, నువ్వు ఏ కల్లి బుల్లి కబర్లు చెప్పినా కూడా నమ్ముతారు. ఐఎమ్ గ్రేట్ అంటే నమ్ముతారు, వాడు తప్పు చేసిండంటే నమ్ముతారు, వీడు మోసం చేసినట్టు నమ్ముతారు. ఏదైనా తల్లిదండ్రులు నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు దానిలోంచి బయటికి రావాలి, నిజాలను పరికించి చూడాలి, సామర్థ్యం ఏంటో పిల్లల్ని తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళకు వీళ్ళు గైడెన్స్ చేసి, వీళ్ళ అనుభవం ఉంది కదా, వీళ్ళకు ఇంకొక ప్రాబ్లం రాజు, తల్లిదండ్రులు మాకు చదువు లేదు, లేకపోతే మాకు ఐటీ తెలియదు, లేకపోతే మాకు అకౌంట్స్ తెలియవు, నేనేదో టైపిస్ట్గా పనిచేసుకున్నా, లేకపోతే నేనేదో గుమాస్తాగా పనిచేసుకున్నా, నేనేదో రైతుగా పనిచేసుకున్నా, నాకు తెలియదు, మా కాలంలో నేను ఇంటర్మీడియట్ చదివిన కానీ ఇప్పుడు చదువులు మారిపోయినాయి. ఏమీ మారలేదు. మీ అనుభవాన్ని మించిన స్కిల్ ఇంకొకటి లేదు, మీ అనుభవాన్ని మించింది ఇంకొకటి లేదు. వాళ్ళకి లేనిదే అనుభవం. ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి పేరెంట్స్ అనుభవం చాలా అవసరం. ఆ గైడెన్స్ చాలా వదిలేసి మావాడు ఏదో సిఏ చార్టెడ్ అకౌంటెంట్ చదువుతాడు, హైదరాబాద్ పోయిండు, కోచింగ్ తీసుకుంటూ డబ్బులు పంపుతున్నా, ఏందో నాకు తెలియదు అంటారు. ఎందుకు తెలియదు, ఎందుకు తెలుసుకోవు? నువ్వు ఏ విత్తనం వేస్తే నీకు వరి బాగా వస్తుంది, పంట బాగా వస్తుంది, నువ్వు తెలుసుకొని మరి అందరిని నలుగురిని అడిగి నువ్వు చేయట్లేదా ఒక రైతుగా? మరి అదే మీ అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ఎందుకు పని చేయదంటారు? ఎందుకంటే నువ్వు వదిలేస్తున్నావు, అది నీది కాదు అని చెప్పి వదిలేస్తున్నావు. పట్టు పిల్లల్ని ఒక 2-3 ఏళ్ళు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని ఒక పద్ధతిగా నడిపిస్తే పిల్లలు చాలా ఎదుగుతారు రాజు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రాపర్ డైరెక్షన్ ఉండదు. ఈ యువత డిగ్రీ అయిపోగానే వాళ్ళకు స్కిల్స్ ఉండవు, వాళ్ళకు పని రాదు. కంపెనీలు ఏమో పని వస్తే ఉద్యోగం ఇస్తామంటున్నాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ పెరిగి లాస్ట్ 5 to 10 yearsలో యువత వస్తూనే ఉంది మార్కెట్లోకి, ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి, కానీ వీళ్ళిద్దరిని కలపడానికి కావాల్సిన స్కిల్స్ ఉండట్లేదు. మొన్న ఒక పోస్ట్ చూసినాను నేను, 2024 ఎవరైతే పాస్ అయినరో 80% ఆఫ్ ది మెంబర్స్ వితౌట్ జాబ్, వితౌట్ ఎనీ వర్క్, దే ఆర్ ఆన్ ద స్ట్రీట్స్. 2024-23 మొత్తం రోడ్డు మీదనే ఉన్నారు. అది మీరు అన్నట్టు యువత రాంగ్ డైరెక్షన్లో వెళ్తే దేశానికి చాలా నష్టం. తల్లిదండ్రులకి, దేశానికి, ఎవరికైనా సోమరిపోతులు అవుతారు, చెడు మార్గాల్లో వెళ్తారు. అయితే ఇవన్నీ కంట్రోల్ చేయడానికే గవర్నమెంట్, ఇప్పుడు మోడీ గారు కానీ, మన రీసెంట్గా మన సీఎం గారు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని, తెలంగాణ గవర్నమెంట్. అట్లనే సెంట్రల్లో కూడా మోదీ గారిది సెంట్రల్లో కూడా చాలా ఫండింగ్ చేస్తున్నారు స్కిల్స్ డెవలప్మెంట్ గురించి. ఇవన్నీ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు అంతగానం స్ట్రెస్ చేస్తున్నారు అంటే
దాని ఇంపార్టెన్స్ యువత అర్థం చేసుకోవాలి. అవును. మెయిన్ ఇంటర్న్షిప్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనేది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నేను కూడా చూసిన, అది పార్లమెంట్ సెషన్స్లో నిర్మలా సీతారామన్ గారు కూడా అనౌన్స్ చేశారు. ఒక 5 రంగాలను ఎంచుకొని గవర్నమెంట్ ఆ 5 రంగాల్లో ఉన్న కార్పొరేట్లను, కంపెనీలని అందరికీ మీరు ఎంతో కొంతమందికి మీ యొక్క కంపెనీ సైజుని బట్టి, హెడ్ కౌంట్ని బట్టి, మీ ఆదాయాన్ని బట్టి ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవ్వండి అని గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా మీరు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ సేమ్ అదే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గొప్ప ఇది ఇనిషియేటివ్. అది అంటే పిల్లలు స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకుంటేనే వాళ్ళు ఉపాధిలోకి రాగలుగుతారు, ఉద్యోగాలు చేయగలుగుతారు. స్కిల్ లేకుండా ఏ కంపెనీ రాదు. అయితే ఇక్కడ తల్లిదండ్రులైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, యువతనైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కంపెనీలైనా తీసుకోవాలి, గవర్నమెంట్ అయినా తీసుకోవాలి. కంపెనీలు కొంతవరకు లాస్ట్ 30 సంవత్సరాలు తీసుకునే రాజు, ఇక కంపెనీలు తీసుకోవట్లేదు. కంపెనీలు ఎందుకు తీసుకోవట్లేదు అని నేను చాలా వీడియోలో చెప్పిన, చాలా ప్లాట్ఫామ్లో చెప్పిన, ఉద్యోగస్తులు మనం పెట్టుబడి పెట్టి నేర్పించి వాళ్ళకు సమయము, మన కంపెనీ యొక్క వనరులు, డబ్బులు అన్నీ పెట్టి వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి వాళ్ళకు ₹1 జీతం ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు లాయల్గా కంపెనీ కోసం పనిచేయట్లేదు, జంప్ చేస్తుంటారు. అందుకని కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం మానేసినాయి. ఇక తల్లిదండ్రులు, వాళ్ళకి కొందరు తల్లిదండ్రులు ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఎవరైతే నిద్ర లేచిండ్రో, ఎవరికైతే అవగాహన ఉందో, ఎవరికైతే బాధ్యత ఉందో, ఎవరికైతే తెలుసో, వాళ్ళందరూ ఒక 10% కూడా ఉండరు రాజు అట్లాంటి వాళ్ళు. వాళ్ళు పిల్లలను జీవితాన్ని చేయబట్టుకొని నడిపిస్తుంటూ తీసుకెళ్ళి కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నారు. మిగతా 80-90% పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. యువత 99% యువత రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇక మిగిలింది ఎవరు? గవర్నమెంట్. అందుకే గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేస్తుంది. ఏమని అంటే, బాబు స్కిల్స్ నేర్చుకోండి, మేము నీకు అవకాశం కల్పిస్తాం స్కిల్ నేర్చుకోవడానికి. తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఈ అవకాశాలు కల్పించడం ద్వారా ఇప్పుడు మీకు నాట్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. మీకు ఒక 4,500-5,000 రూపాయలు మీకు ఇచ్చి ఎలక్ట్రికల్ పను, ప్లంబింగ్ పను, కంప్యూటర్ ప్రోగ్రామింగో, గ్రాఫిక్ డిజైనింగో, టైపింగో ఏదో ఒకటి నేర్చుకోరవై స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకోమంటారు. మీ ఉపాధి కల్పించుకోవడానికి మీరే నేర్చుకొని బయటకు వెళ్ళండి. సమాజంలోకి వెళ్తే పనులు దొరుకుతాయి, జాబ్స్ వస్తాయి అని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా ఇప్పుడు గవర్నమెంట్ ఓనర్షిప్ తీసుకొని డ్రైవ్ చేస్తుంది. అయితే వీటిని ఉపయోగించుకోకపోతే కూడా వేస్టే. యాక్చువల్గా మీరు ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇప్పుడు వచ్చింది, సమాజంలో ఇప్పుడు ఇది ఒక బజ్వర్డ్ అయింది అన్నది మీరు చెప్తున్నారు కదా. బజ్వర్డ్ ఎందుకు అయింది అంటే, యువత చాలా ఎక్కువైపోయినారు మార్కెట్లో, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ రెండింటి మధ్య ఇది అయిపోయింది. కాబట్టి మీకు రకరకాల కంపెనీలు ఇప్పుడు ఏమంటున్నాయంటే, మేము మీకు స్కిల్స్ నేర్పిస్తాము, ఇంటర్న్షిప్ చేపిస్తాము, మా దగ్గర ఇంటర్న్షిప్ చేయండి, మీకు మా కార్పొరేట్లలో ఉద్యోగాలు వస్తాయి. కోడింగ్ ట్యూటర్ కూడా అందులోంచి పుట్టింది. మనం ఎప్పుడు చెప్తుంటాం, కోడింగ్ ట్యూటర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ కంపెనీస్ అండ్ జాబ్ సీకర్స్. ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వారికి ఇటు కంపెనీస్కి, కార్పొరేట్స్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి మధ్యలో కోడింగ్ ట్యూటర్ అనేది ఒక ఫినిషింగ్ స్కూల్ అనొచ్చు, ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనొచ్చు. అంటే నువ్వు ఒక డిగ్రీతో వచ్చావు, నీకు నైపుణ్యం లేదు, నీలో నైపుణ్యాన్ని నింపించి, నీకు నైపుణ్యం తెప్పించి నిన్ను తీసుకెళ్ళి ప్రాజెక్టులో కానీ కస్టమర్స్ కానీ ఇచ్చేసి నిన్ను ఐటీలో ఎంట్రీ కల్పించే ఒక అనుసంధానమైన ప్లాట్ఫాము, ఒక బ్రిడ్జ్ చేసే ప్లాట్ఫామ్ మన కోడింగ్ ట్యూటర్. ఇలానే మీకు రకరకాల రంగాల్లో, ఎక్కువగా ఐటీ రంగంలో నడుస్తుంది, రకరకాల రంగంలో ఇంటర్న్షిప్ అనేది వచ్చింది రాజు. అందుకే అందరూ ఇంటర్న్షిప్ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయకపోతే ఉద్యోగాలు రావు అన్న విషయం క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎవరెవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. అందుకే మీకు వెస్ట్ గోదావరి నుంచి ఒక తండ్రి బస్ ఎక్కి పొద్దున్నే గవర్నమెంట్ టీచర్ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని వచ్చి జాయిన్ చేసిపోతుండ్రు. శ్రీకాకుళం నుంచి ఒకరోజు ఒకళ్ళు ట్రైన్ బుక్ చేసుకొని సాటర్డే రోజు పొద్దున్నే అపాయింట్మెంట్ తీసుకొని వస్తుండ్రు. ఆదిలాబాద్ నుంచి, కాన్పూర్ నుంచి, అక్కడి నుంచి ఇదేంటి అదేంటి అందరు వస్తుంటారు. ఎవరెవరైతే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళందరూ అజా కాకపోతే ఇంకొక కంపెనీ ఎక్కడో ఒక దగ్గరికి తీసుకెళ్ళి పిల్లల్ని ఒక పద్ధతిలో ఇంటర్న్షిప్లో పెడుతుంటారు. ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేయాలి. 5,000కో 10,000కో ఎంతో కొంత స్టార్ట్ చేస్తే ఇంటర్న్షిప్ అయితే ఈ ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు బాగా బజ్వర్డ్ అయిందన్నమాట వాస్తవమే. ఎందుకు? నెంబర్ ఆఫ్ యువత ఎక్కువైపోయినారు మార్కెట్లో, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు లేకుంటే కూడా ఇంకొక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండేది. అప్పుడు నిరుద్యోగ శాతం పెరుగుతుంది. మీకు ప్రైవేట్లో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ కావలసినంత యువత ఉన్నారు. ఈ రెండింటి మధ్య అనుసంధానం చేయాల్సిన ఒక న్యూ బిజినెసే ఇంటర్న్షిప్.
ఇది బిజినెసే రాజు. ఎవరైనా దీన్ని సేవ అన్నారు అంటే అది గవర్నమెంట్ చేస్తుంది సేవ. ఇప్పుడు గవర్నమెంట్ చేసేది సేవ. గవర్నమెంట్ సేవ చేయాలి, ఎందుకంటే ట్యాక్సులు తీసుకుంటుంది, జీఎస్టీ తీసుకుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటుంది, గవర్నమెంట్కి బాధ్యత ఉంది. కంపెనీలకి లేదు. కంపెనీలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో బాగా 100,000 కోట్ల ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు మీకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ని సేవ చేయమంటారా? రాజ్యాంగంలో విద్యను వ్యాపారం చేయొద్దని ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు లేకుండా చదివిస్తారా? ఎందుకు వీళ్ళు ప్రైవేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదువుతారు, ప్రైవేట్లో 10th వరకు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు, పెద్ద పెద్ద టాప్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంకా రకరకాల బజ్వర్డ్స్ పెట్టి స్కూల్స్ పెడతారు. వాటిలో లక్షలు పెట్టి చదవట్లేదా? చదువు అనేసరికి పెడుతుండ్రు, కానీ స్కిల్స్ అనేసరికి ఇది వ్యాపారమా, ఎందుకు మాకు ఉద్యోగం ఇయ్యరా, ఉద్యోగానికి మేము ఎందుకు పెట్టాలి? అరే ఉద్యోగానికి పెట్టకండి బాబు, మీరు ఉద్యోగానికి డబ్బులు పెట్టకండి, కానీ మీ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా, స్కిల్స్కి పెట్టండి. చదువుకు పెట్టారు, చదువు వల్ల కేవలం జ్ఞానం వచ్చింది, ఓ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది. ఇంటర్న్షిప్ మీద డబ్బులు పెడితే, ఇంటర్న్షిప్ మీద ఇన్వెస్ట్ చేస్తే స్కిల్స్ వస్తాయి, స్కిల్స్ వస్తే ఉద్యోగం వస్తుంది. స్కిల్స్ లేని వ్యక్తిని నువ్వే వ్యాపారంలో ఉండి ఒక తండ్రిగా ఉంటే కూడా నువ్వు వానికి ఉద్యోగం ఇవ్వవు. కరెక్ట్ చెప్పారు. అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది అంత మూత మోగడానికి, అంత ఇది కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు చాలా కంపెనీలు ఇంటర్న్షిప్ ఇస్తున్నాయి భారతదేశంలో. మనం మొన్న ఎవరో టాప్ 5 కంపెనీస్ ఇన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ అని ఒక ఆర్టికల్ రాశాడు ఒక లింక్డ్ఇన్లో. అందులో మన అజా పేరు కూడా ఉంది. మనం వన్ ఆఫ్ ద టాప్ 5 అని చెప్పచ్చు. మనం చెప్పట్లేదు, ఎవరో చెప్పారు. ఓకే, సో మనం టాప్ 5 ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కోడింగ్ ట్యూటర్ అనేది మంచి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. అయితే ఇది వ్యాపారం అంటే ఎస్ వ్యాపారమే, ఖచ్చితంగా వ్యాపారమే. ఇది సేవనా అంటే ఎస్ సేవనే. నేను ఉద్యోగాలు కల్పిస్తున్నా, ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటున్నా. ఎవరు తీసుకుంటారు? రండి ముందుకు మీరు. నేను డబ్బులు ఇస్తా, ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకునే వాళ్ళని రమ్మనండి. బాధ్యత, రిస్క్ అందరూ తీసుకోలేరు, కొందరే తీసుకోగలుగుతారు. దానికి గట్టు ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, ఒక తెగింపు ఉండాలి, ఒక దార్శనికత ఉండాలి, ఒక విజన్ ఉండాలి. మనకున్నాయి, మనం చేస్తున్నాం. ఇంకా మిగతా ఎవరెవరో కామెంట్స్ ఏదో చేస్తారంటే అది మనకు అవసరం. కానీ తల్లిదండ్రులు ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతుంటారు. యువత కూడా మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతుంది, మెల్లిమెల్లిగా. తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక CA కావాలన్నా, లాయర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా ఇంటర్న్షిప్ అనేది ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ మనలాంటి వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి గుర్తు చేస్తున్నాం మనం. ఎందుకంటే అది మ్యాండేటరీ. ఒక లాయర్ కావాలన్నా ఒక సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, నీకు రాదు. అవును. ఇక్కడ మనం చెప్పేది ఒక కోడింగ్ ట్యూటర్ నీ దగ్గర ఒక ఎక్స్పర్ట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు వచ్చి నీకు చెప్తే నీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి నువ్వు చేసుకోవచ్చు. అవును. లాయర్ ఎగ్జాంపుల్ చెప్పారు, CA అంటుండ్రు. CAలో ఏం జరుగుతుందో చెప్పండి. CAలో కూడా ఎవరైనా వాళ్ళకి ఫస్ట్ పాస్ కాగానే ఎవరికైనా వాళ్ళకి పని చేయడం రాదు కదా, పని నేర్చుకోవాలి. ఫస్ట్ ఇయర్ పాస్ కాగానే వాళ్ళు ఆర్టికల్షిప్ చేయాలి. CA దగ్గరికి వెళ్ళి కంపల్సరీ ఆర్టికల్షిప్ చేయాలి. ఆర్టికల్షిప్ చేయకుండా వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళడానికే లేదు. వాళ్ళు అసలు CAగా వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళు మార్కెట్లోకి రారు. ఆర్టికల్షిప్ అంటే ఏంటిది రాజు? ఇంటర్న్షిప్. అక్కడ వెళ్ళి మీరు ఒక అనుభవజ్ఞుడైన CA కింద మీరు పనిచేస్తారు. కంపెనీ సెక్రటరీ కావాలంటే ఇంకో కంపెనీ సెక్రటరీ దగ్గరనే చేయాల్సింది. ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేయాలి, ఖచ్చితంగా నుంచి నేర్చుకోవాలి. ఆర్టికల్షిప్, ఫెలోషిప్ చేయాల్సింది. డాక్టర్ కావాలంటే ఇంకో డాక్టర్ దగ్గరనే జూనియర్. అసలు ఒక మెడికల్ కాలేజీకి లైసెన్స్ ఎట్లా వస్తుంది చెప్పండి రాజు? హాస్పిటల్తో పాటు వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళకు ఉంటుంది. ఒక మెడికల్ కాలేజీకి అప్రూవల్ రావాలి అంటే వాళ్ళకంటూ ఒక హాస్పిటల్ ఉండాలి. దానికి ఏదో మీరు ఏదో మొన్న ఇప్పుడు అన్నారు అన్న చెల్మడ మన కరీంనగర్లో మెడికల్ కాలేజ్ వాళ్ళకు 250 ఎంతో అయిపోయాను. అదే ఎన్నో బెడ్స్ ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. అదే 250 350 అన్నారు మీరు. అన్ని బెడ్స్ ఉండాలి, అంతమంది పేషెంట్లు ఉన్నారు అని చూపిస్తేనే వాళ్ళకు మెడికల్ కాలేజ్ ఇస్తారు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో నువ్వు MBBSలో జాయిన్ అయ్యి నువ్వు డాక్టర్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే అనాటమీ ఆఫ్ బాడీ అంటే అనాటమీ ఆఫ్ బాడీ ఎక్కడ చూస్తావు? నీకు పేషెంట్ కావాలి అంటే హాస్పిటల్కి పోవాలి. జలుబు వస్తే అసలు జలుబు వస్తే లక్షణాలు ఎట్లుంటాయి? నువ్వు ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ చూడాలి. ఒక జ్వరం వస్తే టెంపరేచర్ ఎట్లా చెక్ చేస్తావు? అసలు ఒక స్టెథోస్కోప్ పెట్టి నువ్వు గుండె చప్పుడుని ఎట్లా చూస్తావు? నాడిని స్టెథోస్కోప్ని నువ్వు ఎట్లా నువ్వు చేస్తావు? ఇప్పుడు ఎన్నో అడ్వాన్స్ పరికరాలు వచ్చినాయి, కానీ మాన్యువలే నాడి చూడడం అనేది. అవునా? సో అది ఎన్నో వందల సార్లు పట్టుకొని చూడంగా నాడి ఎక్కడుందో కరెక్ట్గా అక్కడికి పోతుంది వాళ్ళకి చెయ్యి. వాళ్ళు కళ్ళు మూసుకున్నా కూడా నాడి దగ్గరికి పోతుంది. మనమైతే వెతుక్కోవాలి ఎడగొట్టుకుంటుందో. ఓకేనా? సో అలానే వాళ్ళకి అందరూ పేషెంట్లను చూడడానికి పేషెంట్లు ఉన్న హాస్పిటల్కు అనుసంధానంగా ఉంటేనే ఒక మెడికల్ కాలేజ్. మరి రాజు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే, ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుసంధానంగా ఉంటుందా? కరెక్ట్ ఉన్నాయి. అసలు ఒక బీకామ్ కాలేజ్ అయితే ఒక కంపెనీలో
అకౌంట్స్ చూసే అవకాశం వాళ్ళకి వస్తుందా? ఇండస్ట్రీకి అనుసంధానంగా ఉంటుందా? ఒక బీకామ్ డిగ్రీ కాలేజ్ కానీ, ఒక ఎంకామ్ డిగ్రీ కాలేజ్ కానీ, ఉండదు. ఒక బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ చదివితే ఆ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సంస్థకు అనుసంధానంగా ఉంటుందా? మరి ఉండకపోతే మీ పిల్లలకు వట్టి సర్టిఫికేటే వస్తుంది కదా, నాలెడ్జే వస్తుంది కదా, మీకు పని ఎట్లా వస్తుంది మీ పిల్లలకి? ఇప్పుడు మీరు చెప్పినట్టే డాక్టర్కి ఓన్లీ బుక్లో చదివితే తనకి ఎట్లా తెలుస్తుంది, ఫిజికల్గా తను ఎక్కడ టచ్ చేస్తే ఏంటి అనేది అందులో రాసి ఉంటుంది. కానీ తను టచ్ చేసి ఆ స్పర్శని అనుభవిస్తేనే, అది తెలుసుకుంటేనే తను డాక్టర్, మెయిన్గా డాక్టర్ అవుతాడు. మీకు నేను ఇంటర్మీడియట్లో బయాలజీ ఎందుకు తీసుకోలేదు, నేను యాక్చువల్గా నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇష్టం. మీకు తెలుసా, నేను ఫిజిక్స్ ఇప్పటికి కూడా అన్ని కాన్సెప్ట్స్ చెప్తా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నా ప్రాణం. నాకు బయాలజీ ఇష్టం లేదు. బయాలజీ ఇష్టం లేకపోవడానికి రీజన్ బయాలజీ అర్థం కాకనో, బయాలజీ కాన్సెప్ట్స్ మనకు తెలియకనో కాదు. నాకు బయాలజీ కూడా ఇష్టమే. ఎందుకు బయాలజీ వైపు వెళ్ళలేదు, డాక్టర్ వైపు వెళ్ళలేదు నా కెరియర్లో అంటే, ఆ కప్పను కోయాలి. యూ హ్యావ్ టు డైసెక్ట్ ద ఫ్రాగ్. మీరు ఒక ఫ్రాగ్ని దొరకబట్టుకొని, మీరు నీళ్ళల్లో వేసుకొని, కవర్లో పట్టుకొని పోయి, మీరు ల్యాబ్లో ఇంటర్మీడియట్లో మీరు మంచిగా దాన్ని కట్ చేసి, ఓపెన్ చేసి ఒక్కొక్క భాగాన్ని చూడాలి. బొద్దింకను పట్టుకొని పోవాలి. అమ్మని అమ్మ పుట్టుకతోటి బాపనోని, వాటిని ముట్టుడు కాదు కదా, చూసుడంటేనే భయం. కప్ప గిడక అక్కడ జంప్ అవుతుందంటే ఇటుపోతారు. ఈరోజు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అక్కడ కంపల్సరీ కాబట్టి, ఆ ప్రాక్టికల్స్ నేను చేయలేను కాబట్టి అటు వెళ్ళలేదు రాజు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎన్నో ప్రాక్టికల్స్ చేసిన. కెమిస్ట్రీలో చాలా ప్రాక్టికల్స్ చేసిన. మీకు కెమికల్ కాంపౌండ్స్ కలపడం కానీ, లేకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, లేకపోతే సాల్వెంట్స్ కానీ. ఓకే, అప్పుడు మరి సాల్వెంట్స్లో పనిచేసినందుకు ఏదో ఇప్పుడు సాల్వెంట్ ఆయిల్ మిల్లులో మనం ఇన్వెస్ట్ చేసినట్టున్నాం. అంటే ఈజీగా అర్థమైంది. సాల్వెంట్ ఆయిల్ కొన్నప్పుడు ఓకే, సాల్వెంట్ అంటే ఏంటి, ఓకే ఎట్లా పనిచేస్తుంది ఏంటి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ బికాజ్ మన దగ్గర ఫండమెంటల్స్ కరెక్ట్ ఉన్నాయి. సో మీరు చెప్పింది కరెక్ట్గా చెప్పారు. మీరు చెప్పినట్టు ఒక ఎంబీబీఎస్ కానీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఒక కంపెనీ సెక్రటరీ కానీ, వీళ్ళందరికీ ఇండస్ట్రీతో అనుసంధానమై వాళ్ళ చదువులు ఉన్నాయి. ఒక్క కంప్యూటర్ ఇండస్ట్రీలోనే, అంటే మేజర్గా నేను చెప్పేది, ఎందుకంటే యువత ఇవాళ రేపు ఎక్కువ మంది కంప్యూటర్ ఇండస్ట్రీ రావాలనుకుంటుంది కాబట్టి నేను అది ఎక్కువ పాయింట్అవుట్ చేస్తున్నా. కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఉంది, అసలు పాప అనుసంధానమే ఉండదు. మీకు పైలట్ ట్రైనింగ్ రాజు, మీరు 4 చెప్పారు కదా, నేను ఒకటి చెప్తాను మీకు. ఏది, విమానం నడిపే ట్రైనింగ్ ఉంటుంది. అది క్లాస్ రూమ్లో చేస్తే సరిపోతుందా, విమానం యాక్చువల్గా నడిపిన అనుభవం ఉండాలా? నడిపిన అనుభవం ఉండాలి. అందుకే ఒక పైలట్ ట్రైనింగ్ కాస్ట్ ఎంత తెలుసా మీకు ఇండియాలో? ₹1,00,00,000. ₹1,00,00,000 పెట్టి మీరు కనుక పైలట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ తర్వాత మీరు కావచ్చు పైలట్. 6/6 ఐసైట్ ఉండాలి, హైట్ ఇంత ఉండాలి, వెయిట్ ఇంత ఉండాలి, ఇంటర్మీడియట్లో ఇంత పర్సెంటేజ్ ఉండాలి, వచ్చేస్తుంది. నేను బేగంపేటలో జాయిన్ కావడానికి అక్కడికి కూడా వచ్చిన, పైలట్ ట్రైనింగ్ కూడా వచ్చిన. కాకపోతే మనకు చిన్నప్పుడే సైట్ ఉంది. నాకు 16-17 ఏళ్ళకే 0.25 ఒక ఐకి 0.25, ఒక ఇంటికి 0.5 ఉండడం వల్ల పైలట్ ట్రైనింగ్కి ఎలిజిబుల్ కాదు. అప్పుడైతే 20-25 లక్షలు అయిపోయింది. ₹1,00,00,000 పెడితే మీరు 3 సంవత్సరాల్లో మీకు ₹1,00,00,000 వచ్చేస్తాయి. 3 సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఇయర్ 1.5 crore సంపాదిస్తారు. మీరు ఒక పైలట్ 1.5 crore సంపాదిస్తారు, ఇంటర్నేషనల్ పైలట్ అయితే పైలట్ ట్రైనింగ్ చేయాలంటే మీరు విమానమే నడపాలి. మీకు పైలట్ ట్రైనింగ్ దగ్గర మీకు 2 విమానాలు కొనుక్కొని పెడతాడు వాడు. ఆ 2 విమానాలలో నువ్వు ఇన్ని గంటల పాటు ఫ్లై చేస్తేనే, ఫ్లయింగ్ అవర్స్, వాటి ఏమంటారు, ఫ్లయింగ్ అవర్స్ నీకు ఇంత ఉంటేనే నీకు పైలట్ సర్టిఫికేట్ ఇస్తారు. నేను విమానం ఎట్లుంటుందని చదివినా, దాని స్టీరింగ్ ఎట్లుంటుందో తెలుసు, దాని గేర్ దాన్ని ఏంటి టేక్ ఆఫ్ రాడ్ ఎట్లుంటుందో తెలుసు, నాకు ల్యాండింగ్ గేర్ తెలుసు. తెలిస్తే కాదు, చేస్తాయి. ఒక్క ప్యాసింజర్ కూడా ఎక్కడు నువ్వు అట్లా చూసి నడుపుతా అంటే. ఒక కార్ డ్రైవర్ కావాలంటే స్కిల్స్ ఉండాలి. ఇక మనం పైలట్లు, డాక్టర్లు, యాక్టర్లు వదిలేయండి. అసలు యాక్టర్ కావాలంటే నువ్వు యాక్టింగ్ స్కూల్కి పోవాలి. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే మాత్రం ఎందుకు రాజు డిగ్రీ పట్టుకొని అందరు తిరుగుతారు? నాకు అసలు ఇంతవరకు డైరెక్ట్ జాబ్ కావాలి. ఈ పైత్యం అంతా కూడా రాజు, నేను నిజంగా దీని పైత్యం అంటే, ఈ పైత్యం అంతా కూడా లాస్ట్ 30 సంవత్సరాలలో ఇండియాలో జరిగిన హైరింగ్ వల్ల, కంపెనీస్ చేసిన అలవాటు వల్ల అందరూ అట్లా అలవాటు అయిపోయినారు. అప్పుడు కంపెనీలకు అవసరం ఉండి ఎడాపెడా హైర్ చేసుకుంటూ పోయినాయి, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చిండ్రు. కాబట్టి వీళ్ళు ఇంకా అట్లనే చేయాలి కంపెనీలు, ఇది మా హక్కు, అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. అరే బాబు, మేల్కోనండి, నిద్ర లేవండి. ఇప్పటికైనా మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోండి. అది ఏ రంగమైనా, ఐటీ రంగం అని అనట్లేదు నేను. ఫార్మా, ఫార్మసీ చదువుతావు, హోటల్ రాజు ఇంకొకటి, హోటల్ మేనేజ్మెంట్లో కూడా మీకు ఖచ్చితంగా హోటల్కి అనుసంధానంగా ఉంటుంది. ప్లేట్లు తీయడం దగ్గర నుంచి, కౌంటర్ నుంచి మొదలు పెడితే మీకు అక్కడ ఫుడ్ ఎట్లయితుంది, ఫుడ్ యొక్క టేస్ట్ ఎట్లుంది, ప్రతి దాన్ని కూడా మీరు చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. హోటల్ మేనేజ్మెంట్లో దెర్ ఇస్ నో థియరీ, ఓన్లీ ప్రాక్టికల్స్. మీకు మన దగ్గర లేనిది ప్రాక్టికల్ ఎక్కడ అంటే, బీఎస్సీ బీకామ్ చదువుకున్న,
బీఎస్సీ చదువుకున్నా, ఓకే, మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు. అంటే ఒకవేళ ప్రాక్టికల్ మీరు బీఎస్సీ కెమిస్ట్రీ తీసుకున్నా, బీఎస్సీ ఫిజిక్స్ తీసుకున్నా, వాళ్ళు ఆ ఎగ్జామ్లో ఆ టాపిక్కి సంబంధించిన ల్యాబ్స్ చేపిస్తారు తప్ప అసలు పారిశ్రామికంగా ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, నేను 10th చదువుకున్నప్పుడు మీకు చక్కెరను పారిశ్రామికంగా తయారు చేయడం ఎలా, చక్కెరను ల్యాబొరేటరీలో తయారు చేయడం ఎలా, చక్కెరను పారిశ్రామికంగా తయారు చేయడం ఎలా అన్నది ఎలా నేర్పించారు మాకంటే, పారిశ్రామికంగా తయారు చేసేటప్పుడు పరిశ్రమ ఎట్లుంటుంది అన్నది ఒక బొమ్మ, ఆ పరిశ్రమలో భాగాలు, ప్రాసెస్ స్టెప్పు, మీరు చెరుకు వస్తుంది, చెరుకును ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్ చేస్తారు, దాని తర్వాత చెరుకును తీసుకుపోయి మీకు దానిలో మెషిన్లో వేస్తారు, మెషిన్ నుంచి మీకు ఏమొస్తుంది, ఒకటేమో మీకు ఈ చెరుకు యొక్క ముడి బెల్లం వస్తుంది, దాని తర్వాత ఇంకొకటి మొలాసిస్ వస్తుంది, మొలాసిస్ని ఏం ప్రాసెస్ చేస్తారు, దీన్ని ఏం ప్రాసెస్ చేస్తారు, దాన్ని క్రిస్టలైజ్ చక్కెర ఎట్లా చేస్తారు, ఈ స్టెప్స్ అన్నీ మీకు పుస్తకాలను చదివినాం. మాకు అసలు కెమిస్ట్రీ మేము చక్కెర పోయి అక్కడ తయారు చేయంగా చూసినామా? ఇంతెందుకు మొన్న మనం బుక్ రీడింగ్ సెషన్లో ఫిషన్ అండ్ ఫ్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. అణుబాంబు, హైడ్రోజన్ బాంబు రెండు ఉన్నాయి రాజు. యాటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్ ఈ రెండే. హైడ్రోజన్ బాంబ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ యాటమ్ బాంబ్. యాటమ్ బాంబ్కి కొన్ని 100 రెట్లు వినాశనాన్ని కలిగించేది హైడ్రోజన్ బాంబు. ఈ రెండు కూడా మనం ఆడ చదువుకుంటుంది. సరే ఇవి రెండు మనకి వేసి చూపించలేరు, ఎవరు పేల్చి చూపించలేరు. బట్ ఇఫ్ యూ రీడ్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ డోంట్ రియలీ డూ ద థింగ్స్, మనకు చిన్నప్పుడు రోడ్డు గట్టు కట్టు కోణము తెలుగులో, ఫిజిక్స్లో, ఇంగ్లీష్లో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్. మీరు ఎప్పుడైనా గమనించండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కార్లో టర్నింగ్లో రోడ్ ఇలా ఎత్తు చేయబడి ఉంటుంది, ఇటు సైడ్, ఇటు తిరిగేటప్పుడు ఇటు ఎత్తు చేయబడి ఉంటుంది. ఎందుకు? ఆ డైరెక్షన్ అట్లా వెళ్ళేటప్పుడు ఇలా ఉంటేనే అది ప్రాపర్ డైరెక్షన్లో బెండ్ అవుతుంది, వెళ్తుంది కారు. లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అది అంత టర్నింగ్ తీసుకోదు, కారు బోర్ల పడుతుంది. ఎటు సైడ్ ఇప్పుడు కారు ఇటు టర్న్ అవుతుంది అనుకోండి, ఇది ఇట్లా ఎత్తుగా లేకపోతే రోడ్డు ఇలా ఉంటే కారు ఇలా లేసి ఇట్లనే బోర్ల పడి లోపలికి పడిపోతుంది. అభికేంద్ర అపకేంద్ర బలాలు అంటారు వీటిని, సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ ఫోర్సెస్. ఈ సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ ఫోర్సెస్ గురించి చెప్తావు, కానీ నిజంగా రోడ్డు గట్టు కోణం దగ్గర అది ఎట్లా పనిచేస్తుందో ఎవరైనా దాన్ని అనునయించి దాన్ని ప్రాక్టికల్గా చూస్ చేసుకుంటారా? చేసుకోరు. F = ma అని చదువుకుంటాం, ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని చదువుకుంటాం. అసలు ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఏంటిది, మాస్ అంటే ఏంటిది, యాక్సలరేషన్ అంటే ఏంటిది, ఫోర్స్ అనేది దానిలోంచి వస్తుంది అన్నది, ఆ డ్యామేజ్ అంత తీవ్రంగా ఉంటుంది అన్నది ఆ న్యూటన్ యొక్క ప్రిన్సిపల్ నుంచి, న్యూటన్ యొక్క సెకండ్ లా నుంచి వస్తుంది ఇది. F = ma. F = ma అని మీకు ప్రాక్టికల్గా ఎట్లా అవుతుంది అన్నది ఎవరు చూస్తారు? నేను చెప్తా. అది చెప్పిన తర్వాత ఈజీగా ఉంటుంది, చూసినప్పుడల్లా అర్థమవుతుంది. ఒక ఇసుక లారీ ఎంత బరువు ఉంటుంది తెలుసా రాజు? ఇసుక చాలా డెన్సిటీ ఉంటుంది, బొగ్గు లారీ, ఇసుక లారీ చాలా బలంగా ఉంటాయి. నిన్న లాకర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఉదయ్ దుమ్మాలకు, నిన్న లాకర్ ఎందుకు బరువు ఉంది, ఎందుకు ఎత్తలేకపోతుంటే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంత బరువున్న ఇసుక లారీ 80 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఎవరినైనా వెళ్ళి గుద్దితే, ఒక కారును గుద్దినా, ఒక చెట్టును గుద్దినా, ఒక బిల్డింగ్ను గుద్దినా, ఒక మనిషిని గుద్దినా నుజ్జు అయిపోతుంది. అదే లారీలో మీరు జస్ట్ సింపుల్గా మీరు ఏదైనా కాటన్ హస్కేయండి, తౌడేయండి, లేదా కాటన్ వేయండి, గుద్దితే ఇదే 80 కిలోమీటర్లు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాస్ F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m × a. మాస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫోర్స్ తోటి గుద్దుతుంది. అండ్ యాక్సలరేషన్, స్పీడ్, మాస్, ఈ రెండింటి యొక్క కలయిక, ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషనే మీకు వచ్చే ఫోర్స్. కార్లో 5 ఉన్నప్పుడు మీరు 80 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తున్నప్పుడు బ్రేక్ ప్రెస్ చేస్తే ఎంతైతే బ్రేక్ అవసరమో, ఎంత ఫోర్స్గా బ్రేక్ వేయాలో అంత ఫోర్సు ఇద్దరుంటే అవసరం లేదు. తక్కువ ఇలాంటి ఆగుతుంది కారు. ఒక్కడే ఉన్నప్పుడు ఇట్లాంటి ఆగుతుంది కారు. 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతుంటే ఇట్లాంటి ఆగుతుంది. మీరు 5 ఒక 100 కిలోల బియ్యం వేయండి వెనకాల డిక్కీలో, ఒత్తుండ్రి, ఎంత ఒత్తినా ఎంత దొక్కినా కారు ఆగదు. ఎందుకంటే ఎక్కువ వెయిట్ని మూసుకుపోతుంది, ఎక్కువ బలం కావాలి దాన్ని ఆపాలంటే. ఇంత కాన్సెప్చువల్గా మనం నేర్చుకోం. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది మిస్ అవుతుంది చదువులో. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ మిస్ అయిన ప్రతిసారి మీకు స్కిల్స్ అవసరం ప్రాక్టికల్ అప్రోచ్ కోసం. ప్రాక్టికల్గా వాళ్ళు చూసి తెలుసుకున్నప్పుడే, నేర్చుకున్నప్పుడే అవుతుంది. నీకు నువ్వుగా స్వయంగా నీ చేతులతో నీ బుర్రను అప్లై చేసినప్పుడే నువ్వు ఒక ప్రయోజకుడివి అవుతావు, నీకు ఒక స్కిల్స్ వస్తాయి, నీకు ఒక ఉపాధి వస్తుంది, లేదా నువ్వే ఒక కంపెనీ పెట్టి ఉపాధి ఇవ్వగలుగుతావు. ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు గో అండ్ వర్క్స్ అండర్ సంబడి. ప్రతిసారి నువ్వు ఒకటి దగ్గర పని చేయాలని ఏం నేను అనట్లేదు. నువ్వు వెళ్ళి ఒక వ్యాపారం చేయాలన్నా, నువ్వు వెళ్ళి ఒక ఉపాధి ఇవ్వాలన్నా, నువ్వు వెళ్ళి ఒక కంపెనీ స్థాపించాలన్నా స్కిల్స్ కావాల్సింది స్కిల్స్. అవి తెచ్చుకోవడానికి అవసరము ఇంటర్న్షిప్. ఏ రంగమైనా, ఐటీ రంగం ఒకటే కాదు, అకౌంట్స్, ఫినాన్స్,
హెచ్ఆర్గా మీరు రావాలా, ఏం చేయాలి మీరు? ఒక ట్రైనీ హెచ్ఆర్గా ఎక్కడో దగ్గర పని చేయాలి, ఏదో కంపెనీలో. జీతం అడగకు, పని అడుగు. జీతం అడగకండి, ఏం అడగాలండి? పని అడగాలి. స్కిల్స్ నేర్చుకోవడమే ఇంపార్టెంట్. మీకు మొన్న 2023లో, ఇది 2 years బ్యాక్, యూ గూగుల్ ఇట్, ఎనీబడి ప్లీజ్, ఆడియన్స్ ఎవరైనా గూగుల్ చేయొచ్చు. భారతదేశంలోనే జరిగింది. ఒక అబ్బాయి ఒక కంపెనీ సీఈఓకి లెటర్ రాశాడు. ఏమండి, నేను పలానా చదువుకున్నాను, సమ్ బీటెక్ ఏదో చదువుకున్నాను, నేను బీటెక్ చదువుకున్నా, మీ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, నాకు స్కిల్స్ లేవు, డిగ్రీ ఉంది, పని చేయాలన్న తాపత్రయం ఉంది, ప్యాషన్ ఉంది, కసి ఉంది, నాకు పని చేయాలని, నేర్చుకోవాలన్న తాపత్రయం ఉంది, కానీ నాకు స్కిల్స్ లేవు కాబట్టి మీరు ఉపాధి ఇవ్వరు, మీరు అవకాశం ఇవ్వరు, మీ కంపెనీలో ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కాబట్టి నేను వచ్చి నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇస్తే మీకే నెలకు 50,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి లెటర్ రాసాడు. రాస్తే ఆ సీఈఓ మురిసిపోయిండు. అది మీకు సోషల్ మీడియాలో పెద్ద బజ్ అయింది. 2023. అది కదా నీకు కావాల్సింది, నేర్చుకోవాలన్న తపన కావాలి. అంటే ఇలాంటి ఎన్నో మురిసిపోయి, అంటే ఉద్యోగం మీద కసి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇట్లాంటి ఎన్నో వింతగా గొప్పగా, అంటే హట్కే, అందరితో భిన్నంగా చేస్తారు. అందరితో భిన్నంగా చేయాలంటే చేయాల్సింది ఏంటి? ఇంటర్న్షిప్. అందరిలో నువ్వు భిన్నంగా ఉండాలంటే ఇంటర్న్షిప్ చేయాలి. నీ స్కిల్స్ బయటికి రావాలి అంటే ఇంటర్న్షిప్. నువ్వు చదువుకు పరమార్థం కావాలంటే ఇంటర్న్షిప్. నువ్వు ఏదైనా రంగంలో స్థిరపడాలి, ముందుకు వెళ్ళాలి, నీకు ఒక అవకాశం కావాలంటే ఇంటర్న్షిప్. డెఫినెట్గా అన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్, బ్రహ్మాస్త్రం, ఇంటర్న్షిప్. నువ్వు బీకామా, నువ్వు బీఏనా, నువ్వు డాక్టరా, యాక్టరా, నువ్వు ఒక సర్వెంటా? ఎందుకంటే సర్వెంట్కి ఎవరు ఇస్తున్నాం రాజు? మన ఇంట్లో గిన్నెలు తోమడానికి ఒక అమ్మాయి పని అంటే, అమ్మ నువ్వు ఎక్కడ పని చేస్తావు, ఏ ఇంట్లో పని చేసినా, ఇంట్లో చేసినావు, ఎన్ని రోజులు నుంచి చేస్తున్నావు అంటాం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు నేర్పుకోవాలి? ఆమె కూడా చెప్తుంది రాగానే. మీకు గమ్మదేంటి తెలుసా? మీరేం చెప్తున్నారు, అమ్మ నేను పలానా 173 విల్లాలో చేస్తున్నా, నేను 96 విల్లాలో చేస్తున్నా అంటే షీ ఈజ్ రెఫరింగ్ హర్ ఎక్స్పీరియన్స్. ఒక ఇంట్లో పని చేయడానికి వచ్చే మెయిడే తన ఎక్స్పీరియన్స్ చూపెట్టి పని అడిగితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అడగాలి జాబు? ఇంటర్న్షిప్తో పాటు ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అడగాలి. ఇక ఇంతకంటేనైతే నా దగ్గర ఎగ్జాంపుల్ లేదు రాజు. అంటే మీరు ఇంటర్న్షిప్ ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చింది. కంపెనీలు అన్నీ కూడా ఏమంటున్నాయి, నువ్వు అనుభవంతో రా, మేము జాబ్ ఇస్తామంటున్నాయి. గవర్నమెంట్ స్కిల్స్ నేర్చుకోండి, ఉద్యోగాలు ఉన్నాయి అంటుంది. ఇక ఇప్పుడు మిగిలింది ఎవరు? ఆలోచించుకోవాల్సింది ఎవరంటే తల్లిదండ్రులు, తర్వాత యువత. ఈ యువత ఇంటర్న్షిప్ తోటి ముందుకు వచ్చి ఇంటర్న్షిప్ చేయరి. అయితే అది ఇంటర్న్షిప్ అని అనకపోనేయండి, ఎక్కడైనా ట్రైనీ అనండి, దాన్ని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. మీరు ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి పని చేయండి, ఎక్కడైనా పని చేయండి, పని చేయండి, పని నేర్చుకోండి, పనిలో నైపుణ్యాన్ని పొందండి. ఆ నైపుణ్యాన్ని మీరు సేవగా అందించినప్పుడు మీకు వచ్చేది ఉద్యోగం. అంతే కదా? అంతే. సో ఇది రాజు ఇంటర్న్షిప్ ప్రాముఖ్యత రావడానికి మేజర్ సమాజంలో, ఇటు గవర్నమెంట్ నుంచి, అటు కార్పొరేట్స్ నుంచి, ఇటు తల్లిదండ్రుల నుంచి, ఇటు యువత నుంచి ఉన్న అన్ని ఈక్వేషన్స్ కలిపి ఇవాళ ఇంటర్న్షిప్ అనేది ఒక ముఖ్యమైన, చాలా ముఖ్యమైన విషయంగా, టాపిక్గా, బజ్వర్డ్గా మారింది. ఇది నిజంగా ఎంతమంది ఎంత తొందరగా అడాప్ట్ చేసుకుంటే అంత తొందరగా వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళ పిల్లల జీవితాలు కానీ తొందరగా సుఖమయంగా ఒక పద్ధతిగా వెళ్తాయి. నేను మొన్న ఫ్లోర్ మీద మన అజాలో ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళందరితో మొన్న ఫ్లోర్ మీద మాట్లాడినప్పుడు చెప్పిన, ఈ యువత డిలే చేసే ప్రతి ఒక్క రోజు, అంటే డిగ్రీ అయిపోగానే ఎంటెక్, బీటెక్ అయిపోతుంది, ఎంసీఏ అయిపోతుంది, అయిపోగానే ఇంటర్న్షిప్లోకి జాయిన్ గారు. పోయిన సంవత్సరం మన దగ్గరికి ఒక అబ్బాయి వచ్చిండు, మీకు గుర్తుందా? ఆ అబ్బాయి దిల్సుఖ్నగర్లో ఎక్కడో కోర్స్ చేస్తూ మన దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత తను కోర్స్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందని వెళ్ళిపోయాడు. ఒక 1 year ఒక 2-3 చోట్ల కోర్సెస్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యాడు. 1 year పాటు తన టైం వేస్ట్ చేసుకున్నాడని తనకు అర్థమై వచ్చిండు. అదే ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. ఇట్లాంటి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర? చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మన ఫ్లోర్ మీద ట్రయల్ పీరియడ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు ఏం టైం వేస్ట్ చేసిర్రా, లేకపోతే డైరెక్ట్ 4th year వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఏంటి, 6 years గ్యాప్ వచ్చి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఏంటి, ఎవరు ఎంత టైం వేస్ట్ చేసుకున్నారని కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ ఎగ్జాంపుల్ రాజు. మొన్న ఫ్లోర్ మీద కూడా ఇదే చెప్పిన, అదే చెప్తున్నాను కదా మీకు నేను. ఆ మనము ఒక వ్యక్తి, అంటే ఒక యువత, ఇప్పుడు ఈ యువతకున్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా భయంకరంగా ఉంది యువత సిచ్యువేషన్ పెళ్ళిళ్ళ విషయంలో, అందులో స్పెసిఫిక్గా అబ్బాయిలకి. 1 సంవత్సరం గ్యాప్ పెరిగింది అంటే 2 సంవత్సరాలు అతని యొక్క జీవితం సెటిల్ కావడానికి దూరం అవుతున్నట్లు లెక్క. జీవితం సెటిల్ అవ్వడం అంటే ఏంటి? ఆర్థికంగా కావచ్చు, పెళ్లి పరంగా కావచ్చు.
లైఫ్లో భార్య కూడా ఇంపార్టెంట్, పెళ్ళి అనేది కూడా చాలా గొప్ప విషయం కదా. ఉద్యోగం ఒకటే గొప్ప విషయం కాదు, కానీ పెళ్ళి, పిల్లలు, తల్లిదండ్రుల కళ్ళ ముందే పిల్లలు సెటిల్ అవ్వడం, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కొక్క సంవత్సరం వేస్ట్ చేస్తుంటే 2 సంవత్సరాలు దూరం అవ్వడం జరుగుతుంది. నువ్వు 23 సంవత్సరాలకి నీకు డిగ్రీ అయిపోతే 22 లేదా 23లో డిగ్రీ అయిపోతుంది. 23లో డిగ్రీ అయిపోతే 22లో డిగ్రీ అయిపోతే నువ్వు ఒక్క సంవత్సరం వేస్ట్ చేసినావంటే నువ్వు 25-26 వరకు సెటిల్ కావన్నట్లు లెక్క. అదే 25 వరకు 26 వరకు ఖాళీ కూర్చున్నావంటే 28-29 వరకు సెటిల్ కావు. అదే 28-29 వరకు ఖాళీ కూర్చున్నావంటే 30-31 వరకు కావు. అదే 30-31 వరకు ఖాళీ కూర్చున్నావంటే ఇక నువ్వు ఎప్పటికీ సెటిల్ కావు. ఎందుకంటే మాకు చిన్నప్పుడు చెప్పిండ్రు, మా తాతగారు చెప్పేది ఇది నాకు, నాన్న ఫనీ 20 విద్య 30 లక్ష్మి అన్నారు మా తాతగారు. 20 విద్య 30 లక్ష్మి. 20 సంవత్సరాల లోపల విద్యలో సెటిల్, ఒక దారిలో వెళ్ళాలి మనిషి, ఒక దారిలో వెళ్ళాలి. విద్య కంప్లీట్ చేయాలనేది కాదు అక్కడ విషయం. విద్యలో నువ్వు ఒక పట్టాలెక్కి ఒక పద్ధతిలో వెళ్తూ ఉండాలి. అప్పటి వరకు నీ ఆలోచన నువ్వు ఏం చేయాలనేది డిసైడ్ కావాలి. 30 లక్ష్మి 30 సంవత్సరాల లోపల నువ్వు సంపాదనలో నీకంటూ ఒక అవగాహన వచ్చి ఒక దారిలో ఉండాలి. 1000, 2000, 100, 50, 10,000 కాదు, 10 లక్షల కాదు, ఒక దారిలో ఉండాలి. నువ్వు 30 వరకు అంటే 30 సంవత్సరాల వరకు కూడా నువ్వేమీ చేయకుండా నువ్వు ఖాళీగా ఉంటున్నావు అంటే నువ్వేమైపోతున్నావు, నీ ఫ్యామిలీని ఏం చేస్తున్నావు, రేపు నువ్వు పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి చెయ్యి ఎట్లా పట్టుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు. నేను రాజు 20లో జాబు, 19.5 ఆ టైంలో నాకు గవర్నమెంట్ జాబు, 20 అయిపోయి 21 కల్లా పెళ్ళి, 24 కల్లా పాప. ఇప్పుడు నాకు 48, 50 లోపల నా కూతురు పెళ్లి చేసేస్తా. నా కూతురు ఇంజనీరింగ్ అయిపోతుంది ఇంకో 3-4 మంత్స్లో యూఎస్లో. 50 లోపల పెళ్లి చేస్తా, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే. రేపు నా కూతురికి నేను అండగా ఉండగలుగుతా. 50-65 సంవత్సరాల వరకు 15 సంవత్సరాలు నా కూతురికి నేను అండగా ఉంటా. ఆ లోపు నా కూతురు యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా కొంచెం సెట్ అవుతారు. వాళ్ళు కూడా కొంచెం 10వ తరగతి 11వ తరగతికి వచ్చేసరికి నాకు వయసు అయ్యేటప్పటికి నా కూతురు నాకు అండ. యువత 30 సంవత్సరాల వరకు టైం వేస్ట్ చేసి 32 వరకు 33 వరకు టైం వేస్ట్ చేసి సివిల్స్ అని, గ్రూప్స్ అని, బ్యాంకింగ్ జాబ్స్ అని, అసలు నువ్వేం కావాలో క్లారిటీ తెచ్చుకోకుండా ఒక దారిలో వెళ్ళకుండా తల్లిదండ్రులకు భారంగా ఉండి, ఇది చిన్న జాబు 5,000 నేను చెయ్యా, అది 10,000 జాబ్ నేను చెయ్యా, 1000 జాబ్ నేను చెయ్యా, నేను 10 లక్షలు కొడతా, నేను కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడతా, మా ఫ్రెండ్ 10 లక్షలు కొట్టిండు నేను 50 లక్షలకు కొడతా, పనికి రాని ఫీలింగ్స్ అన్నీ పెట్టుకొని యువత మొత్తం వేస్ట్ చేసి 30-32 ఏళ్ళు వయసు తెచ్చుకొని ఇంకా అప్పుడు డిప్రెషను, సప్రెషను, నానా రకాల మానసిక, శారీరక, సామాజిక రోగాలు పీడిస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళని చూసి బాధపడుతుంటే తెల్లారు లేస్తే అందరూ నిన్ను వాట్ నెక్స్ట్ ఏంటి అని ఆ MCA సినిమాలు అడిగినట్టు అడుగుతుంటే అవన్నీ భరించలేక అందరి మీద కోపాలు తెచ్చుకొని ఎటు వెళ్తుంది రాజు యువత? దాని బదులు జస్ట్ డిగ్రీ అయిపోగానే ఒక్క ఇంటర్న్షిప్ చక్కగా కళ్ళు మూసుకొని పోయి జాయిన్ అయ్యి, పెయిడా అన్పెయిడా, నువ్వు పే చేస్తున్నావా వాళ్ళు పే చేస్తుండ్రా, నువ్వు ఫ్రీగా చేస్తున్నావా వాళ్ళు పైసలు ఇస్తుండ్రా, ఇవన్నీ మర్చిపోయి ఒక 2 సంవత్సరాల పాటు మూసుకొని పనిచేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది రాజు యువతకి? మీ లాస్ట్ కంపెనీలో చేసిన వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు ఏ పొజిషన్లో ఉన్నారు? వాళ్ళు 5,000కి స్టార్ట్ చేశారు వాళ్ళ లైఫ్. ఫస్ట్ బ్యాచ్ అయితే రాజు 0, నో శాలరీ 3 నెలలు, తర్వాత 5,000 జీరోతో స్టార్ట్ చేసి వాళ్ళ 30 లక్షలు, 40, 50 లక్షల వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఒక్క ఇంటర్న్షిప్ చేయాలి 2 సంవత్సరాలు. నా క్వశ్చన్ ఇంకొకటి ఉంది రాజు తల్లిదండ్రులకి. మీ పిల్లల్ని మీరు డైరెక్ట్గా 10, 15, 20 లక్షల జాబ్స్ కోరుకుంటారు కదా, మీరు మీ 20 సంవత్సరాల వయసులో అంత డైరెక్ట్గా అంతంత డబ్బులు సంపాదించారా? లేదా మీరు మీ 20 సంవత్సరాల వయసులో సంపాదించిన శాలరీనే, డబ్బే ఇప్పుడు కూడా సంపాదిస్తున్నారా? ఎదిగారు కదా, మీ పిల్లలు కూడా ఎదుగుతారు కదా, ఎందుకు అది చెప్పరు? ఒకటేసారి కావాలని ఎందుకు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు మీరు వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు? లేదా ఎందుకు మీరు వాళ్ళను హెచ్చరించట్లేదు, లేదా సరైన దారిలో పెట్టట్లేదు? వాళ్ళకి అంటే నచ్చ చెప్పాల్సిన బాధ్యత వీళ్ళదే కదా, ఎందుకు నచ్చ చెప్పట్లేదు? కంపారిజన్ చేయొద్దని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. పక్కన వాడికి వచ్చింది అంత LP వచ్చింది, నీకు ఇంత తక్కువకి ఎందుకు జాయిన్ అవుతావు అని వీళ్ళే అంటున్నారు ఇంట్లో. నాకు అంటే కొన్ని ఈక్వేషన్స్ అర్థం కావట్లేదు రాజు. ఇంకొక విషయం రాజు, అంటే అందరూ ఫణి రాజ్యాలింగమ్మ వ్యాపారం చేయడం కోసం చెప్తుండు, వాళ్ళ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయడం కోసం చెప్తుండ్రు అంటారు కదా. నేను ప్రపంచానికి చెప్పట్లేదు రాజు, నేను ఆచరించి చూపిస్తున్నా. ఫస్ట్ యాజ్ ఎ లీడర్ నేను ఆచరించి చూపిస్తున్నా. నా కూతురు అమెరికాలో UCSCలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటాక్రూజ్లో డిగ్రీ చేసింది, బీటెక్ కంప్యూటర్ సైన్స్, AIMLలో స్పెషలైజేషన్. ఇంటర్న్షిప్ ఎక్కడ చేస్తుంది రాజు? అజాలో చేస్తుంది. ఇంటర్న్షిప్ లేకుండా జాబ్ వస్తుందని నా కూతురుకి చెప్తున్నాను నేను. నా కూతురైనా స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఇక్కడ ఎంత పెద్ద కాలేజీలో డిగ్రీ చేసినా ఇంటర్న్షిప్ మస్ట్. నువ్వు ఏ కాలేజీలో చేసినావు, ఎంత డబ్బు కట్టినావు, ఏ డిగ్రీ ఉంది నీ దగ్గర, అమెరికాకు పోయి MS చేసినావా, ఎక్కడో పోయి PhD చేసినావు? మన PhD UKలో PhD చేసినా మన దగ్గర జాయిన్ కాలేదా? ఇంటర్న్షిప్ చేయట్లేదా మన దగ్గర? చేయాల్సిందే.
నువ్వు ఇంటర్న్‌షిప్ ద్వారా మాత్రమే నువ్వు ఎంట్రీ కొట్టగలుగుతావు ఇండస్ట్రీలోకి. ఇంటర్న్‌షిప్ లేకుండా నా కూతురైనా, రేపు మీ శ్రీహాన్ అయినా. మీరు శ్రీహాన్‌కి నేర్పాల్సింది ఇదే. ఇప్పటి నుంచే చెప్పాలి. డెఫినెట్‌గా. ఇంటర్న్‌షిప్ చేయాలి నాన్న అని చెప్పాలి. పని నేర్చుకుంటేనే పని వస్తది. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్‌లోనే వచ్చి వాడు పైథాన్ సెషన్స్ కొన్ని నేర్చుకున్నాడు. సో, ఇంటర్న్‌షిప్ అనేది యొక్క తీవ్రత అంత పెరిగింది మార్కెట్‌లో. దాని యొక్క ఇంపార్టెన్స్ అందుకే పెరిగింది. ఇక ఎవరెవరైతే ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకోవడం అంటారు. మీనమేషాలు లెక్క పెడుతూ ఇంట్లో ఉన్నారో దయచేసి ఇప్పటికైనా మీరు మేల్కొనండి. మీ పిల్లల్ని మేల్కొల్పండి. వాళ్ళకు నచ్చజెప్పండి. అజా కాదండి. కోడింగ్ ట్యూటర్ కాదండి. మీ పిల్లాడు బీకామ్ అనుకోండి. అతనైతే మా కంపెనీకి సంబంధం లేదు కదా! ఒకవేళ మీ అబ్బాయి ఒక ఫార్మా చేశాడనుకో, మా వ్యాపారానికి అయితే సంబంధం లేదు కదా! మేము చెప్తున్నాం. వాళ్ళని ఎక్కడో దగ్గర పనికి కుదర్చండి. పని నేర్చుకోమని చెప్పండి. పని నేర్చుకోవడం ద్వారా మాత్రమే వాళ్ళు ఉపాధిలో, వాళ్ళొక ఉద్యోగంలో ఒక అడుగు ముందుకు వేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. దయచేసి దీనిలో ఉన్న ఆర్ద్రతను, దీనిలో ఉన్న అర్థాన్ని మీరు ఆకలింపు చేసుకోండి. ఒక 10 మంది దీన్ని చూసి ఇంటర్న్‌షిప్ వైపు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడే వాళ్ళని ఉద్యోగాల్లో, వాళ్ళ యొక్క కెరియర్‌లో, వాళ్ళ యొక్క భవిష్యత్తు వైపు నడిపించినా మాకు చాలా సంతోషమే. ఇది రాజు నేను చెప్పదలుచుకుంది ఇంటర్న్‌షిప్ గురించి. చాలా మంచిగా చెప్పిరన్న. అంటే ఇంటర్న్‌షిప్ ప్రతి ఒక్క కంపెనీ వాడుతున్నది ఇదే, గవర్నమెంట్ చెప్తున్నది ఇదే. కాబట్టి మోస్ట్ హ్యాపెనింగ్ బజ్వర్డ్ ఇంటర్న్షిప్ ఇంపార్టెన్స్ ఏంటో మనం ఇప్పటిదాకా ఫణిరాజ్ జాలిగామ గారు చెప్పారు. పేరెంట్స్తో నేను కూడా ఒకటే చెప్తున్నాను, పేరెంట్స్ అయినా బంధువులైనా ఎవరైనా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు, మీరు ఫస్ట్ డిగ్రీ అయిపోయిన ఏ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలనైనా జాబ్ ఎక్కడ చేస్తున్నావురా, జాబ్ వచ్చిందా నీకు అని వాళ్ళకి ప్రెషర్ పెట్టకండి. వాళ్ళకి మీరు చెప్పండి, ఇంటర్న్షిప్ చేస్తేనే జాబ్ వస్తుందిరా, నీ గ్రాడ్యుయేషన్తో నీకు జాబ్ రాదు, ఇంటర్న్షిప్ చేయండి, స్కిల్స్ నేర్చుకొని అప్పుడు కంపెనీస్ దగ్గరికి వెళ్ళి జాబ్ అడగండి. ఇది మీరు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం. మేము సమాజంలోకి తీసుకెళ్లాలనుకున్నది ఒకటే, ఇంటర్న్షిప్ ద్వారానే జాబ్స్ వస్తాయి అనేది పేరెంట్స్కి, పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలన్నది మా ఉద్దేశం. డిగ్రీకి జాబ్కి మధ్యలో ఇంటర్న్షిప్ అనేది ఉంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాతే మీ పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఎక్కడో మీకు కలిసిన దగ్గర వాళ్ళకి మీకు జాబ్ ఏం చేస్తున్నారా, ఎక్కడ జాబ్ ప్లాన్ చేస్తున్నారా అని అడగకండి. మీరు ఫస్ట్ ఇంటర్న్షిప్ ప్లాన్ చేసుకోమని అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత మీది. డిగ్రీ, ఇంటర్న్షిప్, జాబ్ ఇది సీక్వెన్స్. ఇప్పుడు మీరు పాటించాల్సింది ఇదే. డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటర్న్షిప్ చేయండి, ఇంటర్న్షిప్ తర్వాతే జాబ్కి వెళ్ళండి. ఈ సీక్వెన్స్ని మీరు ఫాలో అయితే మీరు జీవితంలో చాలా ఎదుగుతారు. ఇంటర్న్షిప్ అనేది ఫౌండేషన్ మీకు. ఈ ఇంపార్టెన్స్ని గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్, ప్రశాంత్ కుమార్ సురభి.